ఉమా ఏమైందమ్మా? ఆకలిస్తుందన్నయ్య. ఆకలిస్తుందా? సార్ సార్ కొన్ని పేపర్లు నాకు ఇవ్వండి, అమ్ముకొస్తాను. పేపర్లు నీకు ఇవ్వాలంటే కొంత డబ్బు ఇక్కడ జమ కట్టాలో. ఆ డబ్బే ఉంటే వీళ్ళకింత అన్నం పెట్టేవాడిని. రాత్రి నుంచి వీళ్ళకి తిండి లేదు. అయ్యో పాపం. ఏం పాప ఆకలిస్తోందా? రే రాముడు, ఈ పిల్లలకి ఏమైనా తినడానికి పెట్టరా. వద్దండి, నేను అడిగింది ఉద్యోగం, బిచ్చం కాదు. వాళ్ళేవాడివయ్యా, కష్టార్జితం తప్ప మరొకటి ముట్టుకో అన్నమాట. తీసుకువెళ్ళు. మీరిక్కడే ఉండండి. హిందూ ప్రభా ఎక్స్ప్రెస్, హిందూ ప్రభా ఎక్స్ప్రెస్. లక్ష్మి, లక్ష్మి. వస్తున్నానండి. ఉమా, ఉమా. వస్తున్నానన్నయ్య. గోపి, గోపి. వస్తున్నానయ్యా. వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళారు?
ఏమిట్రా గుసగుసలు? అదేనయ్యా పెళ్లి. నీకు వదిలికే. మాకు పెళ్ళి ఏమిట్రా? అదేనయ్యా మీ పెళ్లి రోజు వార్షికోత్సవం చేద్దామని. అవునన్నయ్యా, ఇన్ని రోజుల నుంచి మీ మాటలు మేము విన్నాం. ఈ రోజు మా మాట మీరు వినాలి. కూర్చోండి. మాట్లాడకు. అన్న వదిన మా కోసం అమ్మా నాన్నగా నిలిచారు. మా కంటికి నీరే రాకుండా అల్లారు ముద్దుగా పెంచారు. అన్న వదిన మా కోసం అమ్మా నాన్నగా నిలిచారు. మా కంటికి నీరే రాకుండా అల్లారు ముద్దుగా పెంచారు. అన్న వదిన మా కోసం అమ్మా నాన్నగా నిలిచారు. తల్లి తండ్రి గురువు దైవమన్నారు. తల్లి తండ్రి గురువు దైవమన్నారు. నీ చలవే కావాలి జన్మ జన్మకు. అన్న వదిన మా కోసం అమ్మా నాన్నగా నిలిచారు. వదిన కరుణ గంగా నదితో పోలినది. అన్న మనసు నిండు యమునలా తొణకనిది. వదిన కరుణ గంగా నదితో పోలినది. అన్న మనసు నిండు యమునలా తొణకనిది. మా కలలు పండించే సంగమం ఇది. అన్న వదిన మా కోసం అమ్మా నాన్నగా నిలిచారు. ఒకరి చూపు ఒకరికి దీపం మా ఇంట. మమత తప్ప కలకే తెలియది ఇంట. ఒకరి చూపు ఒకరికి దీపం మా ఇంట. మమత తప్ప కలకే తెలియది ఇంట. అన్నయ్యే నిలిచాడు సుఖానిగా. అన్న వదిన మా కోసం అమ్మా నాన్నగా నిలిచారు. మా కంటికి నీరే రాకుండా అల్లారు ముద్దుగా పెంచారు. అన్న వదిన మా కోసం అమ్మా నాన్నగా నిలిచారు. రామారావు, ఇదిగో నీ జీతం 100 రూపాయలు. శేషగిరి, ఇదిగో 125. కృష్ణ, ₹100. సార్, ఏమిటి? ఇంట్లో ఇబ్బందిగా ఉందండి. అయితే జీతం మెచ్చమంటావా?
తర్వాత చూస్తాను వెళ్ళు. అది కాదండి, ఓ 25 రూపాయలు అప్పుగా ఇస్తే. ఏంటి? అప్ప? నీకేమైనా బుద్ధి ఉందా? నేనేం తప్పు మాట్లాడాను బాబు. తప్పున్నారా? అప్పు చేయడం అంటే ఏమిటో నీకు తెలుసా? ఆత్మహత్య చేసుకోవడం. మా ఇద్దరు కలిసి 100 రూపాయలు ఇచ్చి. లాటరీ వచ్చిందా? అవును వదినా, టికెట్ నా దగ్గరే ఉంది, కానీ అది ఎక్కడ పోయింది. అందువల్ల చచ్చినట్టు నీ జీతంలోంచి నీ స్నేహితుడికి 50 రూపాయలు ఇవ్వాల్సి వచ్చింది, అంతేనా? మాట్లాడవేరా? పోనండి, ఏదో ఒక్క నెలలో. నువ్వు నోరుమాయి. ఈవేళ వాడు చేసిన చిన్న తప్పేం కాదు. అక్రమంగా డబ్బు సంపాదించాలని పేరాశకు పోయి కష్టార్జితానే నష్టపోయాడు. రే, మనిషి బ్రతకాల్సింది ఆత్మవిశ్వాసంతో, అత్యాశతో కాదు. ఇందుకు శిక్ష ఎవడో తెలుసా? తెలుసు. ఈ నెల ఖర్చులకు నాకు డబ్బు ఇవ్వు. తెలుసుగా, మరి ఇంకా అక్కడే నిలబడ్డావే. పోలపలికి నువ్వేం చేయాలో తెలుసుగా? తెలుసు. తమరు బింకం చెడకుండా గోపి నెల ఖర్చులు సర్దుబాటు చేయాలి, అంతేగా? ఇదిగో అన్నయ్య, లెక్క పెట్టావు అన్నయ్య. మీ అన్నయ్యకి నీ మీద ఆ మాత్రం నమ్మకం ఉందమ్మా. అన్నయ్య, ఈ నెల చీర కొనుక్కోవాలని. చీర? నా దగ్గర 2 కొత్త చీరలు ఉన్నాయి, పోనీ నువ్వు వాడుకోమ్మా. ఏమక్కర్లేదులే. పొదుపుగా ఖర్చు చేయమన్నాను కానీ అవసరమైన వాడికి కకృతి పడమనలేదుగా. నేనే తెచ్చి పెడతాలేమ్మా. ఏం కళ్యాణి, తాజా కూరలేనా? అదేంటమ్మ గారు, పొద్దునకైనా రాకుండా కోసుకొచ్చాను చూడండి. సర్లేవే, అన్ని తల పావులోకి ఇచ్చేళ్ళు. కట్టమమ్మ గారు, మీరు చెప్పిన పావులకి కరేపాకు తప్ప మరి ఇంకేం కాదమ్మా. రోజులు అటు మండిపోతుండాయి. మరి రోజుల మాట ఎలా ఉన్నా నీ మాటలతో కడుపు నిండిపోతుంది. సరే ఏ మిస్టర్, కళ్ళు కనిపించడలా? ఎందుకు కనిపించడం లేదండి? ఎదురుగా ఒక ఆవిడ తాలూకు పిల్ల, తల్లి పిల్ల ఇద్దరు స్పష్టంగా కనిపిస్తున్నారు. నేనేం తల్లిని కాను, టీచర్ని. టీచరా? టీచర్ అంటే పిల్లలకు తల్లి లాంటిదే కదా. నమస్తే. అయ్యో, పాలి పూర్తిగా విరిగిపోయింది. సారీ, కావాలంటే కొత్త పాలి వేయిస్తాను. నో థ్యాంక్స్. మొదటి టీచర్ పొరపాటు నా వల్ల జరిగింది కాబట్టి నేనే దాన్ని సరిచేయాలి. ఆ జ్ఞానం తప్పు చేసే ముందే ఉండాలి. తప్పకుండా నాకు సైకిల్ కదా బ్రేక్లు. ఒరేయ్, అంతకంటే పెద్ద గాయం తగిలిందిరా. నీకు దెబ్బతలిందా? ఏమిటది? ఎందుకలా? ఇప్పుడది? ఒరేయ్, ఆ వెళ్ళే అమ్మాయి ఎవర్రా? ఓ అమ్మాయి, పేరు లీలా నాయుడు గారు అమ్మాయి. మొన్న కాన్వెంట్లో చెప్తున్నారు, ఓటో క్లాస్ అవుతుంది. ఛీ, నేను అడిగింది ఆ పిల్ల గురించి కాదురా, ఆ చదువు చెప్పే అమ్మాయి ఎవరు అని. అమ్మాయా? అమ్మో, డేంజరస్ కేసు. వాళ్ళ అన్నయ్య ప్రెస్ ఓనర్, చాలా చెండ శాసనుడు. అలాగా? వాళ్ళ చిన్న ఏమో మెకానిక్ అన్నమాట. అతను నేను కలిసి ఓ మాట ఏం చేసామంటే, రే రే ఎక్కడ నువ్వు? చిన్న రిపేరే సార్, బాగైపోయింది. ఇందా. నాకెందుకు సార్, ప్రొపరేటర్ గారు ఇవ్వండి. ప్రొపరేటర్కి ఇచ్చేసాను, ఇది నీ బక్షీస్. వద్దు సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ రైట్. హలో మదర్ టీచర్. సారీ ఉమాదేవి, ఇదిగో కొత్త పెన్ తెప్పించాను. మార్కర్ పెన్ అమెరికా నుంచి తెప్పించాను మీకోసం. ఏమిటండి మాట్లాడరు? తీసుకోరా. సరే, పెన్ తీసుకోకపోతే పోయారు, డ్రాప్ చేస్తాను రండి. కోప్పడకండి మదర్ టీచర్, ఈ రోజు సిటీ బస్సులన్నీ స్ట్రైక్ చేశాయి. మీరు ఇక్కడ రోజంతా తపస్సు చేసినా బస్సు మాత్రం రాదు. బస్సు రాదా? బాబు, మీరెవరు ఆడవాళ్ళ పాలిట దేవుళ్ళ వచ్చారు. అర్జెంటు పని ఉంది, వెనక వీధికి వెళ్ళాలి. నన్ను కాస్త తీసుకెళ్ళండి బాబు, తచ్చి మీ కడుపునే పుడతాను. అదేమిటండి, ఆయన గారు ఉన్నదే మానవ సేవ చేయడానికి. మాట పడక వెళ్ళి కూర్చోండి. వాసుగారా, ఏమిటి పొద్దున ఎలా వచ్చారు? ఏం లేదు, అద్దె కట్టిపోదామని. అదే అండి, కూర్చోండి. ఇప్పుడు వచ్చేస్తా, ఒక క్షణం. డబ్బిస్తారా? అవుతారా? మీ నాన్నగారు ఏం చెప్పమంటారులేండి. డబ్బిస్తారా? అదేమిటి, ఏమైంది? ఏం లేదండి, మనిషి తిరగడం, తల తిరగడం, కడుపులో నొప్పి, వాంతులు, అవి ఏమిటేటో. డబ్బిస్తారా?
ఎప్పటి నుంచి? చిన్నప్పటి నుంచి ఉన్నాయండి. నిన్న నుంచి బాగా ఉద్రేకం. అదే బాబు గారు వస్తారు, పొద్దున అద్దిస్తారు, డబ్బిస్తారు అన్నారు. డబ్బిస్తారు. అయ్యో పాపం. అదెవరు? కాదండి, మా నాన్నగారు అంతరాత్మ. నా చేతికి డబ్బిస్తే నేను పాడు చేస్తాను, ఆయన కూడా భయమే. డబ్బిస్తారు. అదేమిటయ్యా మీ నాన్నగారి గుంతులో ఉందే? అదే నాన్నగారి గొంతు కాదండి, అత్తమాన చిన్నప్పటి నుంచి ఇక్కడ తిరిగారు కదండి, అది ఇంటి గొంతు. ఉండు ఉండు అతని మాటకే కానీ మీ ఒంట్లో ఎలా ఉందండి? కొడుకు మండిపోతుంది. అదే పాపం చెప్పాడు అబ్బాయి. అబ్బాబా అదేం కాదయా, నాకు ఆరోగ్యం బాగానే ఉంది. అది సరే కానీ కంపెనీ నువ్వు డబ్బు ఇచ్చేవాడికి లేదే. ఇదిగో వెళ్ళేదా? తీసుకోండి. అమ్మయ్యా వాసు, నిన్ను చూసి చాలా మంది చాలా నేర్చుకోవాలయ్యా. అదంతా మీ అభిమానం లేండి. కాదు 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 కాదు, ఫస్ట్ తారీఖు వస్తే చాలు, ఒక్క నిమిషం కూడా అద్దెవటం ఆలస్యం చేయవు కదా. నిన్ను చూస్తూ ఉంటే నెలకి 2 ఫస్ట్ తారీఖులు వచ్చినా కూడా బాగుండు అనిపిస్తుంది. వెళ్ళొస్తానండి. మంచిది. బాబు వాసు, మా గాడికి మాత్రం ₹1 కూడా ఎప్పుడు ఇవ్వకు. ఉమాదేవి, మీకోసం గంట నుంచి ఇక్కడే నిలబడి ఎదురు చూస్తున్నాను. ఉండమని నేను చెప్పలేదే. మీరు చెప్పకపోయినా మీ దగ్గరే ఉన్న నా మనసు చెప్పింది. నేను వెళ్ళాలి. నేను అటే వస్తున్నాను. ఇద్దరిది ఒకటే దారి, కలిసి వెళ్తానండి. ప్లీజ్. ఏమిటిది? చీర. ఓహో, ఈ దొరగారు కొనిస్తే కట్టుకోవాలా? నీ ఇష్టం. అందమైన అమ్మాయి చీర కట్టుకున్న అందమే, కట్టకున్నా అందమే. అమ్మా, ఆ చీర ఎక్కడిది? అడుగుతుంటే మాట్లాడమే. కొనుక్కున్నానన్నయ్య. ఏమిటి, నీ అంతటి నువ్వు బజార్కి వెళ్ళి కొనుక్కున్నావా? అవునన్నయ్య, ఈ ఒక్కసారికి నువ్వు కాదనవు కదా అని. సరే, ఇందా. చాలా బాగున్నాయి అన్నయ్య. చదువునా? మీ అన్నయ్య ఏం తెచ్చినా నీకు బాగానే ఉంటుంది. అక్కడికి నీకు బాగుండనట్టు. మీ అయ్యి ఉళ్ళో లేడేటి గల్లా పెట్టి నీ చేతికి వచ్చేసింది. గల్లా పెట్టేంటి, తీటే నా చేతిలోకి వచ్చింది. మారుతా గంపటింపు. డబ్బులు ఒక డబ్బులు గంపటింపు గంపటింపు. రెండు పెద్దలే. మా నాన్న ఇక్కడ లేడు, మళ్ళీ రాడు. కట్టంట చిల్లరా చిల్లరా. అయ్యో నువ్వే పుట్టి తింటున్నావు. కాయగూరలు ఆడికైతే బుద్ధి, నీకే బుద్ధి లేదా? మాటలు జాగ్రత్తగా రాని. నేను ఎవరనుకున్నానంటే కళ్ళు కొట్టు నూకాలమ్మ కూతుర్ని. కాఫీ తాగిపోదామని వచ్చా. అయితే కాఫీ తాగిపో. అది చెప్పాలని కాఫీ అలాగే పెట్టుకోవడం. నీకు సర్వ ఉద్యోగమే ఖాయం, నీకు ప్రొపరేట్ ఉద్యోగం లేదురా. ఆయన జేబు చూడండి. ఏమి లేవు, జేబులే లేవు.
బొమ్మే కనిపించింది, ఆ కళ్ళలో నా బొమ్మే కదలాడింది. ఎటు చూసినా ఒక బొమ్మే కనిపించింది, ఆ కళ్ళలో నా బొమ్మే కదలాడింది. ఎటు చూసినా ఒక బొమ్మే కనిపించింది, ఆ కళ్ళలో నా బొమ్మే కదలాడింది. ఎటు చూసినా ఒక బొమ్మే కనిపించింది, ఆ కళ్ళలో నా బొమ్మే కదలాడింది. పదునారు కళలందు ఏ చిత్ర కళవో, ఏ శిల్పి కళలందు నెలకొన్న చెలివో. పదునారు కళలందు ఏ చిత్ర కళవో, ఏ శిల్పి కళలందు నెలకొన్న చెలివో. ఏ జన్మ పుణ్యాన నన్ను చేరినావు. ఎటు చూసినా ఒక బొమ్మే కనిపించింది, ఆ కళ్ళలో నా బొమ్మే కదలాడింది. ఎటు చూసినా ఒక బొమ్మే కనిపించింది, ఆ కళ్ళలో నా బొమ్మే కదలాడింది. ఎటు చూసినా ఒక బొమ్మే కనిపించింది, ఆ కళ్ళలో నా బొమ్మే కదలాడింది. లా 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 లా. ఉంటే చెయ్యి అయినా పెరుగుతుంది, ప్రాణం అయినా పోతుంది. వెళ్ళండి పనుల్లోకి. మీరు అరిచి చచ్చినా సరే కాంపెన్సేషన్ మాత్రం ఇవ్వరు. అలాగంటే అలా సార్, మీ పని చేస్తుంటేనే కదా అతను చేయి విరిగింది. కావాలని ఎవరు కాలు చేతులు విరగొట్టుకోరు సార్. వెరక్కొట్టుకుంటారయ్యా. నెలంతా కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకుంటే గానీ 100 రూపాయలు కెట్టవు మీకు. అందుకని ఒకసారి రెక్కలన్నీ విరక్కొట్టుకుంటే 10,000 రూపాయల కాంపెన్సేషన్ ఒకసారి కొట్టేయచ్చు. ఎవరికి తెలియని భాగవతం. వెళ్ళండి. లచ్చన్న గారు, అతనికి కాంపన్సేషన్ ఇవ్వడమే ధర్మం. శ్యాంబాబు గారు, వాళ్ళ కష్టం మనకి లాభం సంపాదించి పెడుతున్నప్పుడు వాళ్ళ నష్టానికి పరిహారం ఇవ్వడమే మానవత్వం. సరే. చాలా థ్యాంక్స్ సార్. మీలాంటి వాళ్ళు ఒకళ్ళుంటే చాలు, మా బ్రతుకులు ఇలా ఉండవు. మీ బ్రతుకు గురించి శ్యాంబాబు ఆలోచిస్తాడు, శ్యాంబాబు బ్రతుకు గురించి మీరు ఆలోచనకు వచ్చాం. ఏమైంది? అదే ప్రేమ టైరు బరస్ట్ అయింది. బరస్ట్ అయిందా? ప్రేమగా చూసుకునే కారు టైరు బరస్ట్ అయింది. ఓహో. ఇదేమిట్రా? మా నాన్న సరిగ్గా చూడలేదుగా, అందుకని ఏదో మంచి రోజు చూసి ప్రపంచం మీద బతికేద్దామని కొంచెం హాయిగా ఉంటుందని. అన్ని బాగానే ఉన్నాయి సార్. గోపి, బండి ఒకసారి ట్రైల్ చూద్దాం పద. అలాగే. గోపి, ఆ పప్పు కారా. ఏమైందండి? ప్రేమ టైరు మళ్ళీ బరస్ట్ అయిందేమో. దిగండి దిగండి, ఎక్కడ పడితే అక్కడ ఆగలేదు ఈ కారు. టైర్ బరస్ట్ అయిందా? లేదండి. అమ్మా, చిన్నయ్య. ఇంటికేనా? అవునయ్య. నేను ఇంటికి వెళ్తున్నాను. ఎక్కు. మొహమాట పడకమ్మా,
కారు శ్యాంబాబుదేనా రథసారథి మీ అన్నయ్యగా ఎక్కండి రండి. ఎక్కడే రై రై ఏమిటి ఎప్పుడు లేనిది హుషారుగా తూందా కల్పిస్తున్నా? మీరేమిటి ఇవాళ పూలు తీసుకొచ్చారు? ఈవేళ నీతో ఒంటరిగా మాట్లాడుతూ కూర్చున్నామని. నేను మీతో కాస్త ఒంటరిగా మాట్లాడాలి. ఏమిటో సరే సరే అదేంటి కొత్త పెళ్లి కూతుర్లో సిగ్గుపడిపోతున్నా? ఏంటి కదా మీకు రహస్యం చెప్పాలి. రహస్యం తలుపులిస్తానా? అదే వద్దండి. మరేమో మరేమో ఆ మనవరాలు నవలక సరిగ్గా చెప్పు. ఆ రహస్యం అదేనండి. ఇంకోసారి కార్ సైడ్ పంపండి, రిపేర్లు ఏమన్నా చూసి పంపిస్తాను. నో 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 ఇంక రిపేర్స్ రావు, ఓన్లీ పేర్స్. వస్తానండి. వస్తానండి. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. హాయ్. ఎవరిదా కారు? నాకు తెలియదన్నయ్యా. ఎరా గోపి, శ్యాంబాబు గారిది. శ్యాంబాబు ఎవరు? శారదా కాటన్ మిల్స్ ప్రొపరేటర్ రాఘవరావు గారు అబ్బాయి. ఓహో, ఆ లక్షాధికారితో నీకు స్నేహం ఏమిట్రా? మాట్లాడవేరా? అరే ఏదో తప్పు చేసిన వాళ్ళగా తల ఉంచుకుంటావు ఏమిట్రా? అతనికి నీకు ఏమిటి స్నేహం? ఏం కాదన్నయ్యా, అతని కారుకి ఏదో రిపేర్ వస్తే మా షాపు తీసుకొచ్చాడు. ట్రయల్ చూశాను, దారిలో ఉమ్మ కనిపిస్తే ఎక్కించుకొచ్చాను. అవునన్నయ్యా. ఈ ముక్క చెప్పడానికి ఎందుకు అంత భయము వణుకు? వనక్క మరి ఏం చేస్తాడండి? గుమ్మల్లో అడిగి పెట్టాడు లేదో కొండంత గొలుసు విరుచుకు పట్టాను. సరే నువ్వు ఊరుకో. ఉమా ఇదిగో ఇది తీసుకో. ఒరే గోపి ఇదిగో, మీ ఇద్దరు ఏదైనా సినిమా చూసిరండి. సినిమాగా అయితే వదిన కూడా తీసుకెళ్తానన్నయ్య. నేనెందుకమ్మా, ఇక్కడ ఇంట్లో ఎక్కడ పనులు అక్కడే ఉండిపోయాయి. ఎప్పుడు ఉండే పనులేగా వదిన. అన్నయ్య వదిని కూడా తీసుకెళ్తా అన్నయ్య. వదినా వస్తే తీసుకెళ్ళండి. ఏవో పనులు ఏంటందుగా. సినిమా టైం అయింది. వాళ్ళు వెళ్ళిపోయారు. ఇది ఇందాకేదో రహస్యం చెప్తాను, చెప్పు. 9లోంచి 2 తీసేస్తే ఎంత? 7. 7 నెలల తర్వాత చెప్పకుండానే తెలుస్తుంది. చందమా
గోపి, ఏమైంది గోపి? నా ఉద్యోగం పోయిందండి. ఉద్యోగం పోయిందా? అయితే నా కొట్లో తీసుకున్న బాకీ ఎప్పుడు తీరుస్తావు? వారం 10 రోజుల్లో తీర్చేస్తానండి. చూడబ్బాయి, నా బాకీ తీర్చకపోయావంటే సరాసరి మీ ఇంటికి వచ్చి మీ అన్నయ్య గారితో ఖచ్చితంగా చెప్పేస్తాను. అయ్యో, అంత పని మాత్రం చేయకండి. నేనే స్వయంగా వచ్చి మీ బాకీ తీరుస్తాను. నా మాట నమ్మండి. సరే, వారం 10 రోజుల్లో తీర్చేయాలి. అలాగేనండి. అది కాదండి, మీరు వెళ్ళి ఆయనతో చెప్తే తిరిగి గోపిని పనిలో చేసుకోవచ్చు. సరే సర్లే, నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. అవునరా, తప్పు చేసింది నువ్వు, దానికి శిక్షణ భరించాల్సింది నువ్వే. మధ్యలో నేను వచ్చి మీ ప్రొపరేటర్తో బాధపడ్డం ఏంటి? అది కాదన్నయ్య, ఉద్యోగమే లేకపోతే నేను అంటే నేను నీకు తిండి పెట్టలేను అనుకుంటున్నావా? ఇంతమంది నిన్ను ఒక్కడే పోషించాలంటే దాని గురించి నీకెందుకురా దిగులు? చూడు, ఈ ఉద్యోగం పోతే పోయిందిలే. ఒళ్ళు వచ్చి పని చేసేవాడికి ఒక చోట ఏమిట్రా, ఇక్కడ కాకపోతే ఇంకో చోట. అవును, ఉమ్మకి డ్రైవింగ్ ఎవరు నేర్పారు? దేవుడు, ఈరోజు ఉమ్మ కూడా పని చేస్తుందా? ఏమీ లేదండి, ఊరికే. సరే కానీ ఉమ్మకి కారు డ్రైవింగ్ ఎవరు నేర్పారు? గోపి నేర్పుంటాడు, ఇంకెవరు నేర్పుతారు? ఏ, నువ్వెందుకు ఉలికి పడతావు? నీ పని చేసుకో. ఏమన్నా లక్ష్మి, గోపి నేర్పాడా? గోపి, రే గోపి, ఉమ్మకి కారు డ్రైవింగ్ నువ్వు నేర్పలేదు కదా? అంటారమే. లేదు. ఎవరు నేర్పారు? నిన్నే. బాబు, మళ్ళీ ఆగిపోయావే. నువ్వెందుకు ప్రతి మాడికి భుజాలు తడుకుంటావు? చెప్పరా, బాబు అంటే ఆకురాడేనా? అవును. ఓహో, బాబు నేర్పాడే కారు డ్రైవింగ్. ఏ, క్షమించనయ్యా, నీతో చెప్దామని అనుకున్నాను, కానీ అవకాశం దొరకలేదు. ఏం చెబుదాం అనుకున్నావు? ఒకవేళ అతనికే మనసు ఇచ్చాను, అతను లేకపోతే బ్రతకలేనని మాత్రం కాదు కదా? మాట్లాడమే. అవును, అదే. కానీ నిన్ను ప్రార్థించి నీ అనుమతి తీసుకోగలను అనుకున్నానన్నయ్య. ఎంత పని చేసావమ్మా, నేను భయపడ్డంత జరిగింది. ఆయన చాలా మంచివారన్నయ్య. ప్రేమించడానికి అది సరిపోవచ్చమ్మా, పెళ్ళనే జరగడానికి ఇంకా ఎన్నో కావాలి. ముఖ్యంగా అంతస్తుల్లో ఇద్దరు ఒకటై ఉండాలి. రేపు మనకి ఏదన్నా అన్యాయం జరిగితే ఆ విషయంలోనే జరుగుతుంది. అన్నయ్య, నేను మరెందుకు భయపడ్డం లేదమ్మా. నీ పెళ్లి కోసం నేను ఏమైనా చేయగలను. ఒక్క అంతస్తుల తెరలు తొలగించటం తప్ప. అది నాబోటి వాడి శక్తికి మించిన పని అమ్మా. అందుకనే నేను బాధపడుతున్నా. అందుకనే. అన్నయ్య, అంతేనమ్మా, అంతే. అంతకు మించి నీ వయస్సుని తప్పు పట్టేంత వెర్రివాణ్ణి కాను, నీ మీద కోప్పడేంత మూర్ఖుంటే కాను. బాబు, వాసుబాబు, మీ ప్రెస్కి నిప్పంటుకోండి. ఉమా, ఏమిటమ్మా ఇది? రోజు ఈ పాటికి స్కూల్కి వెళ్ళేదానివి, ఇంకా ఇక్కడే ఉన్నావే? ఈ రోజు వెళ్ళలేనన్నయ్య. ఏ, ఎందుకని? రే గోపి, ఆడపిల్లతో పాటు కూర్చొని నువ్వు ఏడుస్తున్నావా? లేదండి. చూడండిరా, ఈ లోకంలో నిజమైన పేదవాళ్ళు ఎవరో తెలుసా? మనోనిబరం లేని వాళ్ళు. అయినా ఇప్పుడు ఇంట్లో ఏం కుంప ముంచుకుపోయిందిరా? ఎందుకన్నయ్యా ఇంకా మమ్మల్ని ఓదార్చాలని ప్రయత్నిస్తాం? నీకు మాత్రం ఆ బాధ లేదా? బాధ ఎందుకురా? కాలిపోయింది ప్రెస్ గాని బ్రతుకులు కావుగా. వెళ్ళండి, వెళ్ళండి. ధైర్యం తెచ్చుకుని మీ పనుల్లోకి వెళ్ళండి.
లక్ష్మి ఆ కన్నీళ్లు మనకు మిగిలిన సిరి సంపదలు ఇంకే ఉన్నాయండి. ఎందుకు లేవు? మన సిరి సంపదలు గోపి ఉమా. ఏమండి, ఇంత చీకట్లో కూడా అంత నిబ్బరంగా ఎలా ఉండగలుగుతున్నారండి? నాకు దేవుడిచ్చిన ఈ దీపాన్ని చూసుకుని కాఫీ లాంటిది ఏమైనా? నాతో ఏదో మాట్లాడాలన్నారు. మరేం లేదు వాసు, నీకు జరిగిన అన్యాయానికి నువ్వేం బాధపడకు. వెనకాల మేమంతా లేవు. చూడు, అవసరమైతే రేపే ఒక ప్రెస్ కొనుక్కుంది, కానీ నేను నీకు ఆర్థికంగా సహాయం చేస్తాను. వద్దండి, నా నియమం మీకు తెలుసుగా. అంటే ఇప్పుడు కూడా అప్పు చేయనంటావు? నా దృష్టిలో అది అప్పు కాదు, తప్పు. వెళ్ళొస్తాను. గోపి, ఏమిటా తొందరపాటు? మొదటిసారి కాబట్టి నా చెల్లెలతో ఆగాను. నేను చెప్పేది పూర్తిగా విను. నాకే దురుద్దేశమూ లేదు. మీ మంచి చెడులతో నాకేమిటి సంబంధం? నాకు కావాల్సిన నా చెల్లెలు బాగోగు. నీ భయం నాకు అర్థమైంది. నువ్వు అనుకుంటున్నట్లు ఉమ్మని నేను మోసం చేయను. తప్పకుండా పెళ్లి చేసుకుంటాను. ఇవాళ రేపు వచ్చి మీ వాళ్ళతో మాట్లాడదాం అనుకుంటున్నాను కూడా. పెళ్లి విషయం మాట్లాడవలసింది ఆడపిల్లని బజార్లోకి తెచ్చాక, మీకు మాకు అభిప్రాయం నచ్చాక. అలా ఏమండి, భోజనాలు అయ్యాయా? లేదు గోపాలం, ఇంకా మా ఉమా గోపి ఇంటికి రాలా. గంట క్రితం రాఘవరావు గారు అబ్బాయి శ్యాంబాబుతో మ్యూజియం పెట్టి చూశానే. గోపి కూడా అక్కడే ఉన్నట్టున్నాడు. అవును, నేనే వాళ్ళని మ్యూజియంకి పంపించాలి. నువ్వు వెళ్ళరా. మ్యూజియం అన్నయ్య, ఈ విషయం పెద్దనైతే చెప్పొద్దన్నయ్య. నీ కాళ్ళు పట్టుకుంటాను. మాట్లాడు అన్నయ్య. అన్నయ్య, సరేనా? ఏమండి, ఏమండి, మిమ్మల్ని నా గోడ ఏమైనా వినిపించుకుంటున్నారా? ఏమిటే నీ గొడవ? మీకంతా గొడవగానే ఉంటుంది. మన శ్యామకి ఆ 3 ముళ్ళు వేస్తే ఇట్లా ఇంటి పట్టు పట్టకుండా తిరుగుతాడా? తిరిగేవాడికి 3 ముళ్ళు వేసినా 30 ముళ్ళు వేసినా తిరుగుతూనే ఉంటాడు. అయ్యో అయ్యో, ఈ ప్రపంచం ఇంకా బాగుపడదు. నా కళ్ళ తిరుగుడు నాశనం అయిపోతుంది. అయ్యో ఏమిట్రా, ఏమైంది? అర్రే, మీరు ఎక్కడున్నారు బాబాయ్ గారు? ఏమిటేమిటండి? హత్య, ఆత్మహత్య. వయసు వచ్చిన అబ్బాయి అమ్మాయి బింట్లోంచి బయటికి వెళ్ళారంటే మళ్ళీ ఇంటికి వచ్చే వరకు నమ్మకమే లేకుండా పోయింది. అబ్బాబా, అటువంటి దిక్కుమాల మాటలు చెప్పగరా. నాకు అసలు రక్తపోటు. ఇన్ని కాదు, మీకు ఒక్కరి రక్తపోటు ప్రపంచంలో ఎంతో మందికి ఉంది, కానీ కొంతమంది చెప్పరు. చూసారా పేపర్ చూడండి. రాయలసీమలో కామం. కామం కాదా, క్షామం. అదేనండి, అచ్చు పప్పులండి. అచ్చు పప్పు కాదండి, అచ్చు తప్పు అయింది. కుంకలపాలెంలో వయసు వచ్చిన అబ్బాయి వయసు వచ్చిన అమ్మాయి ఇద్దరూ జాయింట్ గా ఆత్మహత్య. దీనికి కారణం ప్రేమ, లవ్వు. ఇది మీకు తెలియదండి. బోడిపల్లిలో తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేయలేదని తన సొంత తండ్రినే ఆత్మహత్య చేశాను. ఓన్ ఫాదర్ మదర్. చూడు, నీకు ఆత్మహత్య చేసుకోవాలనే ఏమైనా ఉద్దేశం ఉంటే నిక్షేపంలో చేసుకో, మా ప్రాణాలు విసిగించు. బాబాయ్ బాబాయ్ బాబాయ్, నువ్వు పూర్తిగా వినాలి. ఇదే వార్త మళ్ళీ రేపు పేపర్లో రాబోతుంది. ఏమిటది? లక్షాధికారి రాఘవరావు గారు అబ్బాయి శ్యాంబాబు అనే కుర్రాడు, 5-6 జిల్లాలకు అందగాడు, 21 సంవత్సరం, రైలు కింద పడి ఆత్మహత్య. అయ్యో నాయనా శ్యామ్, ఎంత పని చేసేవరా నాయనా? నోర్మై రై, ఏం జరిగిందో సరిగ్గా చెప్పకపోతే ముందు ఒక హత్య ఇక్కడ జరుగుతుంది. బాబాయ్, ఆ ప్రయత్నం మాత్రం నువ్వు చేయొద్దు. జరిగింది జరిగినట్టుగా చెప్తా. స్టేషన్ కొందామని నేను థియేటర్కి వెళ్ళాను అనమాట. థియేటర్ కొందామని నేను స్టేషన్కి వెళ్ళాను అనమాట. అప్పుడు రైలు పట్టాల మీద ఒక తలకాయ, అటేపు గ్రీన్ సిగ్నల్, రైలు రన్నింగ్, నేను ఇక్కడి నుంచి రన్నింగ్, తలకాయ నో మూమెంట్. అటేపు గ్రీన్ సిగ్నల్, రైలు రన్నింగ్, నేను రన్నింగ్, తలకాయ నో మూమెంట్, నేను రైలు, గ్రీన్ సిగ్నల్, తలకాయ రైలు. అసలు ఏం జరిగిందో త్వరగా చెప్పరా. ఏమీ లేదు పిన్ని గారు, ఆ తలకాయలు బయట పెట్టి నేను బయటపడ్డా. అమ్మయ్యా,
రక్షించావు నాయనా. అయ్యో అప్పుడే రక్షించాలండి. ఇదే ప్రయత్నం మళ్ళీ జరగచ్చు. ఎందుకు చెప్పండి, సర్కారు ఉంది, జనతా ఉంది. వాడు ఎందుకు చావాలనుకున్నాడు? ఏం లేదు బాబాయ్, వెరీ సింపుల్. లైలా మజ్ను, దేవదాసు పారు, ముంతాజ్ బేగం షాజహాన్ దగ్గర నుంచి శ్యాంబాబు ఉమా వరకు. ఇంతకు మావాడు ఎవరినైనా ప్రేమించాడా? అవును బాబాయ్, పేరు ఉమా. 5-6 దివాలు కనుక. మరి ఎందుకు చావడం? అందుకు కాదు, ఆ అమ్మాయి ప్రెస్ వాడి చెల్లెలు. ప్రెస్ వాడు చెల్లి చస్తే పెళ్లి జరగదు. అందుకే చావడం. మీ అబ్బాయి అమ్మాయిని ప్రేమించాడు పాపం, మీరు ఒప్పుకోరు పాపం. నా అంతస్తు ఏమిటి, హోదా ఏమిటి? ప్రెస్ వాడు చెల్లి పెళ్లి చేసుకోవడం. పెళ్లి చేసుకోవడం ప్రేమ గుడ్డిదన్నారు కదండి మరి పాపం. ఇంకా నేను పిల్ల కూడా గుడిదాని లేదు. అంటే మీరు ఈ పెళ్లికి ఒప్పుకోరా? కాళ్ళలో కూడా ఒప్పుకోరు. ఒప్పుకోండి, నాకే. నేనున్నాను, రైలు ఉంది, రైలు పరిగెడుతుంది, నేను పరిగెడతాను, మధ్యలో తలకాయ మాత్రం పరిగెడతాను. మీ వాడు లేడు. లేడు. నా మాట వినరా? ఎలాగైనా వాడిని అర్థం చెప్పు. లేడు. సర్కార్ ఎక్స్ప్రెస్, మెయిల్, జనతా, బెంగళూరు ఎక్స్ప్రెస్. There are so many trains and trains. No, I am very sorry. Sorry. నేను వస్తా. అవుతారా? ఏమండి నా మాట విని పెళ్లి ఒప్పుకోండి. ఒక్కగానే ఒక కొడుకండి, నా మాట వినండి. ఎవరు? అమరా, రండి, దయచేయండి. కూర్చోండి. మేము నీ మర్యాదలు పొందటానికి రాలేదు ఇక్కడికి. ఓ ముఖ్యమైన విషయం మాట్లాడటానికి వచ్చాను. అందుకు తమరు రావాలా? కబురు చేస్తే నేనే వచ్చేవాడిగా. నువ్వు రావని కాదు, మేమే వ్యవహారం వెంటనే తేల్చుకుందామని. చెప్పండి. నీ చెల్లెల్ని మావాడికిచ్చి పెళ్లి జరిపించాలి. పెళ్ళే? మా చెల్లెలకి మీ అబ్బాయికి పెళ్ళే? ఇది నిజమా? ఊహించలేకపోతున్నావా? ఇది మా హోదాకు తగ్గ సంబంధం కాదు. అందుకే ఈ పెళ్లికి బంధువుల్ని, స్నేహితుల్ని ఎవరిని పిలవదలుచుకోలేదు. కానీ ఏం చేస్తాం, ఒక్కగానొక్క బిడ్డ. వాడి కోరికను కాదనలేకపోయాం. మీరే కాదు బాబు గారు, నా చెల్లెలు మీ అబ్బాయికి మనసు ఇచ్చిందని తెలిసి నేను బాధపడ్డాను. నువ్వు కూడానా? ఎందుకో? మన అంతస్తులు వాళ్ళ జీవితాలకి ఇనపతెరలు అవుతాయేమోనని. అందుకే సాహసించి మీ దగ్గరికి రాలేకపోయాను. మీరే వచ్చారు, చాలా కృతజ్ఞ బాబు. దానికే తాంబూలాలు పుచ్చుకోవడానికి ఏర్పాటు చేయి. అలాగే వెంటనే చేయిస్తాను. చూడు, ఇన్నాళ్ళు నీకు గడవక ఏదో ఆ పిల్లతో ఉద్యోగం చేయించినట్టున్నావు. బాబు గారు, వెంటనే ఆ ఉద్యోగం మాన్పించాలి. మాన్పించకపోతే మీ సంబంధం మాకు అక్కర్లేదు. ఫలానా వారి కోడలు బతకలేక బడిపంతులు చేసిందంటే మాకు సిగ్గుచేటు. బాబు గారు, మాకు లేనిది డబ్బు, ఆత్మాభిమానం కాదు. మీరెంత గొప్పవాళ్ళైనా మాటి మాటికి రెచ్చగొట్టడం మంచిది కాదు. ఎదిరిస్తున్నావా? లేదు, నా నిర్ణయం చెబుతున్నా. నా చెల్లెలిగా ఉన్నంతకాలం నా ఇంటి పేరుతోనే ఉంటుంది, ఆ ఉద్యోగం చేస్తూనే ఉంటుంది. మీ ఇంటికి వచ్చాక ఇంటి పేరు మారుతుంది, ఉద్యోగం మానేస్తుంది. అంతేనా? అంతే. కానీ మీరనుకుంటున్నట్టు పొట్టగలవక కాదు. తిని కూర్చుని అహంకారం పెంచుకోవడం నాకు ఇష్టం ఉండదు కనుక. ఏమన్నావు? మనసున్న మనిషిగా ఆలోచించమంటున్నాను. బాంధవ్యాల్ని కలుపుకోవాల్సింది, నిలుపుకోవాల్సింది అపేక్షతోనే కానీ ఆధిక్యతతో కాదంటున్నాను. నేను ఇక్కడ నీతులు నేర్చుకోవడానికి రాలేదు. చెప్పవలసిన దౌర్భాగ్యం పడుతుందని నేను అనుకోలేదు. ఆడపిల్ల కలవాడి ఇంత అహం పనికిరాదు. ఇక్కడ ఒక ఆడపిల్ల మాత్రమే ఉందనుకుని మీరు వస్తే పొరపాటు పడ్డారు. ఇక్కడ ఆత్మగౌరవం కూడా కాపురం చేస్తుంది. ఎంత పొగరు! అంతస్తు దిగదారి నీలాంటి వాడి కొంపకు రావడం నాదే పొరపాటు. నీ చెల్లెల్ని ఆత్మగౌరవంతో పాటు నీ ఇంట్లోనే పెట్టు. వస్తా. అమ్మా ఉమా, నీకు అన్యాయం జరగకూడదని ఎంతోసేపు ఓపిక పట్టానమ్మా. కానీ కానీ అబద్ధం అన్నయ్య, నువ్వే నాకు అన్యాయం చేశావు. అసలు నీకు ఈ పెళ్లి మొదటి నుంచి ఇష్టం లేదు. అమ్మా ఉమా, ఏమిటమ్మా నువ్వు అనేది? కావాలని నీ బ్రతుక్కి నేను అన్యాయం చేస్తాను? నువ్వు 100 ఏళ్ల పాటు పచ్చగా బ్రతకాలని కోరుకునేవాడిని నీకు నేను ద్రోహం చేస్తాను? ఏది నా ముఖంకి చూసి చెప్పు. లేకపోతే ఇంటికి వచ్చి అడిగిన పెద్ద మనిషిని అవమానిస్తావా? నీకు తెలియదమ్మా, అతను వచ్చింది కేవలం నన్ను, నా పేదరికాన్ని విక్రయించడానికి. ఇప్పుడు నాకు అర్థమైంది. నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే ఇల్లు కడవతనే భయంతో మీరు ఈ సంబంధాన్ని పాడు చేశారు. లక్ష్మి, మీరు ఊరుకోండి. కాబోయే మామగారికి అవమానం జరిగిందని ఎంత కుమిలిపోతుంది. కట్టుకున్న నా భర్త మీద ఆ పాటి ఆరాధన, అభిమానం ఆడదానిగా నాకు ఉన్నాయండి. నువ్వు తొందరపడుతున్నావు లక్ష్మి. లేదండి, మిమ్మల్ని గురించి ఆవేదన పడుతున్నాను. త్యాగానికి కూడా ఒక హద్దంటూ ఉండాలి. ఉమా, రాయిలా.
ఇన్నాళ్ళు తమరు సంపాదించిన ప్రతి పైసా నీ పేరే బ్యాంకులో జమ కట్టారు. చూసుకో, చివరికి నీ తిండి బట్ట నువ్వు పెట్టుకునే నగలతో సహా అన్ని వారి కష్టార్జితంతోనే వచ్చాయి. ఓహో, ఈ గడియ వస్తుందని మీకు ముందే తెలుసు అన్నమాట. సరే, నా సంపాదన మీకు అంత అంతరందైనప్పుడు మీ వస్తువులు మీ ఇల్లు నాకేది అక్కర్లేదు. నా బ్రతుకు నేనే బ్రతకలు. నేను కోరుకునేవాళ్ళు నా వాళ్ళు కాదని తెలిసి నన్ను కోరుకునేవాళ్ళు నాకు ఉన్నారు. వస్తాను. అమ్మా, వెళ్ళొద్దమ్మా. ఏమండి, వెళ్ళిపోతుందండి. చివరికి బంధాలన్నీ తెంచుకుని మరీ వెళ్ళిపోతుంది. వెళ్ళని లక్ష్మి, తనకి మనకి ఉన్న బంధం తెంచుకుంటే తెగేది కాదు. ఏమండి, పిచ్చిదా, ఇప్పటికీ దాని కాలికి చెప్పుగా నిలిచి వాళ్ళ పెద్దన్నయ్యే కనిపిస్తుంది. ఇప్పుడు ఏమీ లేవు. అయినా మన అంతస్తు కావాలంటే 1 కోటి మంది వస్తారు. కానీ నా ఆంతర్యం తెలిసిన మనిషి ఉమొక్కతేనన్న. అంటే నాకు జరిగిన అవమానం నీకు జరిగినట్లు కదా? మిమ్మల్ని అవమానపరిచి నా మాత్రం కాదంటూ. ఒరే బాబు, ఎందుకు వచ్చిన వాదనరా? నువ్వేనే నా మాట విను. క్షమించమ్మా, మిమ్మల్ని ఎదిరించడం నా చేయం కాదు. నన్ను నమ్ముకున్న ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయలేనంటున్నాను అంతే. ఇంతకు ఏం నిర్ణయించుకున్నావు? ముమ్మాటికి నా పెళ్లి జరిగితే ఉమ్మతోనే జరగాలి. అదే నా నిర్ణయం. అలా జరగడానికి వీల్లేదు. ఉమా, ఏమేనమ్మా నీకు కాబోయే కోడలు? రావుమా? ఆగు. ఏ ధైర్యంతో నువ్వు ఇక్కడికి వచ్చావు? నేను వచ్చింది ధైర్యంతో కాదండి, వారి మీదున్న నమ్మకంతో. నా దగ్గరికి రావడానికి ఉమ ఎవరి అనుమతి కోసం ఎదురు చూడక్కర్లేదు నాన్న. కాదండి, పొరపాటు. నేను మీ మనిషినైనా వారికి పరాయి మనిషిగా జీవించదలుచుకోలేదు. మీ అనుమతి కోరకుండా మీ గడపలోకి రావడం పొరపాటేనండి. నాకింత అవమానం జరిగిన తర్వాత కూడా నా అనుమతి లభిస్తుందని వచ్చావా? అందుకే ఆ ఇల్లు వచ్చేసానండి. ఇప్పుడు మీరు కాదంటే నిన్ను అనుమతిస్తున్నది ఆపే శక్తి లేక కాదు, కేవలం ఆడపిల్లవనే జాలితో. కానీ ఒక్క షరతు, నిన్ను ఈ ఇంటి కోడలుగా ఒప్పుకున్నంత మాత్రాన మీ ఇంటితో నాకు ఏర్పడ్డ శత్రుత్వాన్ని మర్చిపోలేను. నేను బ్రతికుండగా మీ పుట్టింటికి నీకు ఎలాంటి సంబంధం ఉండకూడదు. నీ వాళ్ళు కనిపించినా మాట్లాడకూడదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రోజు నుంచి నీకు పుట్టినిల్లు మెట్టినిల్లు రెండు ఇదేనండి. అర్థమైంది. ఒక వరం, ఒక శాపం, రెండు మీరే ఇచ్చారు. అలాగే మీరు చెప్పినట్టే నడుచుకుంటాను. రాఘవరావు గారా? కూర్చోండి కూర్చోండి. రాజయ్య కూర్చోండి. వ్యాపారం ఎలా ఉంది? ఫ్యాక్టరీ బాగా నడుస్తుందా? మీ పెట్టుబడితో ప్రారంభించిన వ్యాపారం బాగుండక ఏం చేస్తుందండి, మీ చేతి సెలవు అలాంటిది. దానికే ఉందిలేండి. ఏమిటి విశేషాలు? రేపు మా అబ్బాయి పెళ్లి, మిమ్మల్ని పిలిచిపోదామని వచ్చాను. ఎవరు? శ్యాంబాబుకా? ఇదేమిటండి అంత సింపుల్ గా చెబుతున్నారు? సిటీలో పేరు మోసిన వ్యాపారస్తులు రాఘవరావు గారి ఇంట్లో జరిగే శుభకార్యం అంటే ఎంత హడావుడి, ఎంత ఆర్భాటం. అంతస్తుకు తగిన పెళ్లిళ్ళు చేయడం ఎంతమంది తల్లిదండ్రులకు అదృష్టం ఉంటుందండి. అంటే అబ్బాయి ఉన్న ప్రేమ వ్యవహారంలో పడ్డా? అలాంటిదేనండి. అందుకే ఈ పెళ్లి చాలా క్లుప్తంగా ముగించాలనుకున్నాం. మీరు తప్పకుండా వచ్చి అబ్బాయిని ఆశీర్వదించాలి. శుభం. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం దేవీం వాజమయం తదేవాస్తాం విశ్వరూపాస్పదపో వదంతి తానో మందే దుర్వాగస్వానుపదుష్టురైతు అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు. వెళ్ళిరండి. ఎక్కడికి? నేను ఎక్కడికి వెళ్తాను? మీరు వెళ్ళకూడదు అనుకుంటున్నది, నేను వెళ్ళి రమ్మంటున్నది ఒక్క చోటకి. వెళ్ళిరండి. అంటే నేనంత మనోనిబ్బరం లేనివాడినే? నిబ్బరం వేరు, మమకారం వేరండి. చాలా తెలివి. పెద్ద నువ్వే తెలిసిందని అనుకుంటున్నాను. నాకు అన్నీ తెలుసు. నేను ఎవరి కోసం ఎక్కడికి వెళ్ళనక్కర్లేదు.
వెళ్ళను అంతే అంతే. మాంగళ్యం రాయ్ ఇలా ఎక్కడికి వస్తున్నారా? ఊరికే అలా అలా అంటే అక్కడికేనా? ఆ దౌర్భాగ్యాన్ని పెళ్లి చూడడానికైనా వెళ్ళింది అని అడుగుతున్నాను. పందిట్లోకి వెళ్ళలేదు, దూరం నుంచి చూశాను. చీ ఆ మాట అనడానికి నీకు సిగ్గు లేదుట్రా? దూరం నుంచి చూశాట, దూరం నుంచి. మనందరి మాట గడ్డిపోతలా తీసేసి వెళ్ళిపోయింది. బ్రతుకున్నా మనందరినీ చచ్చిన వాళ్ళ కింద సమగట్టి వెళ్ళి పెళ్లి చేసుకుంటోంది. దాని పెళ్లి చూడడానికి నువ్వు వెళ్తావుట్రా? ఎందుకురా బతుకు? ఆ పెళ్లికి వెళ్ళే కంటే చావడం రాయం. ఏమండి, ఏమిటా మాటలు? గోపి, ఆయన మాటలేవి మనసులో పెట్టుకుని బాధపడు. తెలుస్తుంది, ఆయన తప్పనల్లా నేను వెళ్ళానని కాదు, ఆయన వెళ్ళలేకపోయానే. కాయగూరలు లేవు, ఆ కాయగూరలు కళ్యాణి, ఆ కళ్యాణి, ఆ కళ్యాణ్ ప్రేమించింది నేనవుతే నీకెందుకురా సిగ్గు? నవ్వద్దు, చెప్పింది జాగ్రత్తగా వినండి. ఆ కళ్యాణికి 5 లక్షలు వచ్చారు రేసులు. మరి నాతో లెక్క తెలిసిందే. ఏ లెక్క? గుర్రాంగా. ఇంతకీ ఏ నెంబర్ వచ్చింది? ఆంగు నెంబర్ వచ్చింది. ఇంకా ఎవరికి రాలేదురా. గుర్రాలు వారం అలా పరిగెడుతూనే ఉన్నాయి. ఆ అమ్మాయికి డబ్బు వచ్చిందని మా నాన్న నమ్మించాలి. పని అయిన తర్వాత నవ్వును ఆపండి, నమ్మించు. రాయ్ చూసావా, అదృష్టం అంటే అలా ఉండాలిరా. గుర్రపందాల్లో గెలిచింది కారు కొన్నది. గుర్రపందాలేంటి, కారేంట్రా? అబ్బా మీరు ఉండండి. ఆ వెంకటప్పయ్య ఒకటి కూడా కొనేస్తామని చెప్పుకుంటున్నారా? కొన్నే కొంటది. ఎవరా అది? అబ్బా మీరు ఉండండి. ఇంతకీ గుర్రపందాలు ఎంత వచ్చిందంటావరా? 5 లక్షలు. 5 లక్షలా? ఎవర్రా విడా చెప్పి చావండ్రా. అబ్బా అదేనండి, మన కళ్ళు కొట్టు నూకాలమ్మ కూతురు. చిన్నోడే కళ్ళు కొట్టుకాయ, నూకాలమ్మ గారి కూతురు గారు అన్నీ. ఎక్కడికే వస్తుందో వెంకటప్పయ్య హోటల్. వెంకటప్పయ్య హోటల్ పెడుతుంది, అదేం కుదరదు, ఇక్కడికే రావాలి. ఆ ఫ్యామిలీ ఖాళీ చేయించండి. అక్కడ ఎవరో ఉన్నట్టుందండి. విసిరేయండిరా. అవును, తమరెందుకు కారు దిగారు? తప్పేమిటి? అది నా అదృష్టం కాదు, మా దురదృష్టం. వారెవరు? నా సెక్రటరీ. సెక్రటరీ, చెక్కు పుస్తకం పట్టుకొచ్చావా? దయచేయండి. నేను లేవను. ఈ హోటల్లో ఎందుకు జరుపుకుంటావు? ఇది రబడీ హోటల్. అదే కాదమ్మా, వీడు మా అబ్బాయి, తమరు మర్చిపోయి ఉంటారు. లేదు. అమ్మా తమరు కూర్చోండి. అమ్మాయి గారు మీ కుర్చీల్లో కూర్చోరు. మరి ఎక్కడ కూర్చుంటారు? ఇక్కడ. కూర్చోండి. నేను సెట్లే తగ్గగలను కానీ ఈ బల్ల లెక్కలేనే. పోనీ నన్నెక్కించమంటావేటి? కూర్చోండి. మంచి టిఫిన్ కలిసి పట్టరా. మంచి అవును, ఇక్కడ దరివేట్రా. వెళ్ళి వెంకటప్ప హోటల్ పట్టరా. వెంకటప్ప హోటల్ వంకాయలు అమ్ముకునే దానికి వెంకటప్పయ్య హోటల్ నుంచి నేను సర్వగా చెప్పాను. తప్పురా. మీ అబ్బాయి ఏంటండి ఇంత రబడీస్? ఏదో అభిమానం తల్లి. బాబు చటకారి బాబు, తమరొక్కసారి బయట కూర్చుంటారా? అమ్మాయి గారితో నేను మాట్లాడాలి. అచ్చా, సెక్రటరీ మేడమ్మా, ఆ చెక్ బుక్ నాకు ఇచ్చేసి నీ వెళ్ళి బయటకు ఒక. అమ్మా నాకు తెలియక అడుగుతాను, తమరు ఇంత డబ్బు ఎలా గెలిచారు? గుర్రపందాలు. కనిపిస్తోంది, తమరు ముఖంలోనే ఉంది గుర్రం కళ. నేను పట్టుకుంటా.
చూడండి మరి ఏం లేదు తమరు మా ఇంటికి ఒక్కసారి దయచేయాలి. అచ్చా అచ్చా అంటే కాదు, మీరు నాకు మాట ఇవ్వాలి. అచ్చా అచ్చా నువ్వెందుకు వచ్చావరా? నువ్వేలా తెమ్మన్నావు మేత? చూడు నువ్వు అమ్మకి ఏం కావాలి చూడు, నేను మధ్యలో పట్టుకొస్తాను. చూస్తా చూస్తా. డాక్టర్ ఎస్, అంతా రెడీగా ఉన్నారా? ఎస్ సార్. ముందు సీతను రమ్మను. ఓకే సార్. ఇప్పుడు నేను చెయ్యబోయేది సరికొత్త ప్రయోగం. ఇది ఫలిస్తే తప్పకుండా కుర్రాడు బాగుపడతాడు. మీరు ఏమైనా చేయండి డాక్టర్, నా మనవన్న బాగు చేయండి. ఎంత డబ్బైనా నేను భరించగలను డాక్టర్. ఇట్స్ ఆల్ రైట్, కూర్చోండి. బాబు ఎవరు ఎవరు నువ్వు? బాబు నేను బాబు, మీ అమ్మను. కాదు, నువ్వు మా అమ్మ కాదు. ఎవరు? పో ఇక్కడి నుంచి. సరిగ్గా చూడు బాబు, ఆవిడ మీ అమ్మే. అవును బాబు, నేను మీ అమ్మను. దగ్గరికి వచ్చావా చంపేస్తాను. పో ఇక్కడి నుంచి. కాదు బాబు, మీ అమ్మ కాదు. మీ అమ్మను నువ్వు గుర్తుపట్టావా లేదని చెప్పి చూశాను. సీత, ఇప్పుడు వాళ్ళ అమ్మను రమ్మను. అమ్మ, మా అమ్మ వస్తుందా? ఏది? ఎక్కడా? నమస్తే డాక్టర్. మిసెస్ ఉమా మహేశ్వరరావు గారు ఉన్నారా? ఆ గదిలో ఉన్నారు. అమ్మే అమ్మే మా అమ్మే అమ్మే అమ్మా వచ్చేసావా అమ్మా? ఓ నేను నీతో అసలు మాట్లాడను. ఇన్నాళ్ళు నన్ను వదిలిపెట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడికే వెళ్ళలేదు బాబు, అందుకేగా వచ్చేసింది. అమ్మా ఇంకెప్పుడు నన్ను వదిలి వెళ్ళవుగా అమ్మా. తన తల్లిని తన నుంచి దూరం చేసే హక్కు ఆ మృత్యుదేవతకు కూడా లేదని ఆ పసివాడు నమ్మాడు. అందుకే తల్లి మరణంతో వాడు పిచ్చివాడైపోయాడు. అయ్యో పాప. ఏ మందులకి లేని మహిమ మమతలో ఉంటుందనే విశ్వాసంతో వారి తల్లి స్థానంలో మా స్టాఫ్ నర్సుల్లో ఒకరిని ప్రవేశపెడదామని చూశానమ్మా. కానీ వాళ్ళెవరూ అతనికి తల్లిగా కనిపించలేదు. మరి ఎలా డాక్టర్? ఇక ఆ పసివాడి జీవితం బాగుపడే మార్గం లేదా? ఇప్పుడు అది నీ చేతుల్లోనే ఉందమ్మా. నా చేతుల్లోనా? అవునమ్మా, నన్ను నీ తండ్రిగా భావించి ఒక్కసారి మా ఇంటికి వచ్చి వెళ్ళమ్మా. కాదనకు. అమ్మా దొంగల్లే నన్ను నిద్రపుచ్చి వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? అదేం కుదరదు. లేదు బాబు, దిండి తీసుకొద్దామని. తాతయ్య ఉన్నాడుగా, నువ్వు ఇక్కడే ఉండమ్మా. సరే, ఎక్కడికి వెళ్ళను. నువ్వు పడుకో. నేను పడుకోను, నువ్వు వెళ్ళిపోతావు. ఎక్కడికి వెళ్ళని చెప్పానుగా. పోనీ ఓ పాట పాడినా? తల్లిగా చెబుతాను మంచి మాట, తెలివిగా దిద్దుకో బ్రతుకు బాట. ఆడ మనసు కోరుకునే కోరికొక్కటే, అమ్మాని నోరారా నువ్వు పిలుచుటే.
తెలివిగా దిద్దుకో బ్రతుకు బాట తెలివిగా దిద్దుకో బ్రతుకు బాట వస్తుందిరా పొద్దుటే వస్తుంది అమ్మ ఎక్కడికి వెళ్ళిపోలేదు నేను తీసుకొస్తాను ఏమండి నమస్కారం నమస్కారం లక్ష్మి గారు ఉన్నారండి మీరెవరండి నమస్కారం అండి ఏమండి ఇందాక మీతో చెప్పానే వీరమనుడేనండి ఓహో అలాగే రండి లోపలికి రండి అంత టైం లేదండి అమ్మా కుర్రాడు మళ్ళీ మీకోసమే కలవరిస్తున్నాడు ఒక్కసారి వచ్చి ఇప్పుడా ఇంత రాత్రి పూట మీరు కూడా మాతో పాటు రండి పాపం నేను ఏనాడు చేసుకున్న పాపం నా అనేవాళ్ళు ఎవ్వరూ నాకు మిగలలేదు ఉన్న ఒక్క నలుసు ఇలా అయిపోయాడు ఈ తల్లిని చూశాక మళ్ళీ నాకు ప్రాణం వచ్చింది పాపం కాదనకుండా రండి పాపం కష్టాలు అనేవి ఎంతటి వాళ్ళకైనా వస్తాయండి వాళ్ళ కష్టాలు చూసి ఆదుకోకపోతే మనం మనుషులు పుట్టేందుకు లక్ష్మి నువ్వు వారితో వెళ్ళు పర్వాలేదు లేదు వెళ్ళిరా వస్తాను బాబు దగ్గరికి వచ్చారా చంపేస్తాను బాబు రాము బాబు వెళ్ళిపోయావుగా మళ్ళీ ఎందుకు వచ్చా వెళ్ళిపో నిన్ను విడిచిపెట్టి నేనెక్కడికి వెళ్తాను రాము అన్ని అబద్ధాలే రావద్దు నువ్వు నా దగ్గరికి రావద్దు వచ్చా అంటే దీంతో కొట్టేస్తాను తప్పు బాబు నువ్వు అలా అంటే అమ్మ మళ్ళీ వస్తుందా పండి అందరూ వెళ్ళిపోండి రావద్దు రావద్దు రాము అమ్మా నువ్వు వెళ్ళొద్దమ్మా వద్దు మరేం పర్వాలేదండి నా బిడ్డేగా నన్నెందుకు కొడతాడు నువ్వు చెప్పేవన్నీ దొంగ మాటలే నిన్ను నిన్ను బాబు అమ్మా లక్ష్మి ఐఎమ్ సారీ మిస్టర్ వాసు ఏం డాక్టర్ మా లక్ష్మికి ఎలా ఉంది నోనో ఆవిడకేం ప్రమాదం లేదు కానీ మీరు పుట్టకముందే బిడ్డను పోగొట్టుకున్నారు లక్ష్మి ఒక కీడు ఒక మేలు కలిసే ఉంటాయనుకుంటాను ఆనందరావు గారు కుర్రాడికి షాకుతో తన తల్లి చనిపోవడం గుర్తొచ్చింది అతనికి ఇక పిచ్చి లేదు బీ హ్యాపీ కానీ ఒక దేవత కడుపులో పెరిగే బిడ్డను పొట్టను పెట్టు బాబు వాసు నీకు నా మొహం ఎలా చూపించగలను కుమిలిపోయి ఆ మహాతల్లిని ఏమని ఓదార్చుకున్నాను అందుకు మిమ్మల్ని క్షమించమంటారా వద్దు బాబు అలా అడిగే అర్హత కూడా నాకు లేదు నీకే కాదండి ఒక మనిషిని క్షమించేందుకో శిక్షించేందుకో మరొక మనిషికి అర్హత ఎప్పుడూ లేదు పరిస్థితులను అర్థం చేసుకుంటే అంతే చాలు వాసు ఈ పరిస్థితుల్లో కూడా నువ్వు ఇలా మాట్లాడగలుగుతున్నావు ఆనందరావు గారు మేమిప్పుడు పోగొట్టుకుంది మాకు పుట్టబోయే బిడ్డని మాత్రమేనండి మేము పెంచుకున్న సంస్కారాన్ని కాదు నమస్కారం అండి కూర్చో బాగున్నారమ్మా బాగున్నానండి నేను గుర్తున్నానా తాతయ్య అంతా చెప్పారు అమ్మా నా వంశాన్ని నిలబెట్టావు
కానీ నీ వంశాంకురాన్ని మాత్రం పొట్టన పెట్టుకున్నానమ్మా. చూడు బాబు, ఈ డబ్బు నీ దగ్గర ఉంచు. దేనికండి? ఏదైనా వ్యాపారం చేసుకుని సుఖంగా బ్రతుకు. మా నాన్నగారు పోతూ పోతూ బ్రతకడానికి అవసరమైన పెద్ద ఆస్తి ఇచ్చి వెళ్ళారండి. మీ నాన్నగారు ఉన్నది. ఇదే చదవండి. బాబు వాసు, జీవితంలో ఎన్నడూ అప్పులు చెయ్యకు, చేయి చాచి ఎవరిని యాచించకు, దయదలిచి చేతిలో పెట్టిన దాన్ని తీసుకోకు. నాన్న, ఇదా నీ ఆస్తి? అవునండి, నాన్నగారు తమ జీవితంలో తెలుసుకున్న నగ్న సత్యం, నాకు దక్కిన పిత్రార్జితం. దీన్నే ఇన్నాళ్ళు ఖర్చు చేసుకుంటూ బ్రతుకుతున్నాను. ఈ చిన్న వయసులోనే ఎంత పెద్ద మనసు పెంచుకున్నావు వాసు. కానీ ఈ నీతి నిజాయితీలకి లోకంలో స్థానం లేదు. మనిషిలో ఉందండి. ఆ మనిషిని కాపాడేది ఇదే. మనిషిని కాపాడేది మానవత్వం, కానీ ఇది కాదు. పెద్దలు మీ మాటను కాదనడం లేదు. మీరిచ్చే ఈ డబ్బును వద్దంటున్నాను. వాసు, నన్ను అవమానించు, బాధపడను, కానీ డబ్బును మాత్రం అవమానించు. జీవితంలో ఎన్నో లోతుపాతులు చూసిన మనిషిగా చెబుతున్నాను. ఇది ఉంటేనే లోకం నీ చుట్టూ తిరుగుతుంది. ఎంత తిరిగినా చివరికి అది మానవత్వానికి లొంగిపోక తప్పదు. ఈ రోజుల్లో మనిషికి మానవత్వానికి ఏం విలువ ఉంది? ఏ కాలంలోనైనా దేవుడు మనిషి జన్మే ఎత్తాడు, మనిషి రూపంలోనే సాధించాడు. మానవుల్లోనే ఆ శక్తి ఉందని దేవుడికి కూడా తెలుసండి. కానీ ఈ కాలంలో దేవుడు డబ్బు రూపం ఎత్తాడు. అయితే ఆ దేవుణ్ణి నేను లెక్క చేయను. వాసు, ఓడిపోతావు. తన మీద తనకు నమ్మకం ఉన్నంత వరకు మనిషిని ఏ శక్తి ఓడించలేదండి. ఈ మాట మీద నువ్వు ఎంత కాలం నిలబడతావో చూస్తాను. బ్రతికున్నంత వరకు. సరే, ఈ డబ్బే జయిస్తుందో నీ మానవత్వమే జయిస్తుందో చూద్దాం. అమ్మా లక్ష్మి, నువ్వెంత అదృష్టవంతురాలివమ్మా. మానవత్వం కోసం అవసరమైతే దైవాన్ని కూడా ధిక్కరించగలిగిన మహాత్ముడమ్మా నీ భర్త. ఇంత దరిద్రంలో ఉండి కూడా ధనాన్ని హీనంగా చూడగల మహానుభావుడు. ఇది ఇల్లు కాదమ్మా, దేవాలయం. మీ వంటి దేవతామూర్తులతో నాకు పరిచయం అయినందుకు నేను చాలా అదృష్టవంతున్నా. వెళ్ళొస్తాను. చూడు శ్యామ్, ఈ ఫారిన్ ట్రిప్ దాదాపు నాకు 4 రోజులు పట్టవచ్చు. ఇక్కడ నువ్వు మన ఫ్యాక్టరీని జాగ్రత్తగా చూసుకోవాలి. ముఖ్యంగా వర్కర్స్ దగ్గర చాలా మెలకుగా ఉండాలి. అలాగే. అవసరమైతే డబ్బు మన ఆనందరావు గారి దగ్గర తీసుకో. చూడమ్మా, అమెరికా నుంచి నీకేం తీసుకురావాలో చెప్పు. వీలైతే 2-3 ర్యాకెట్లు తీసుకురా నాన్న. మేమిద్దరం సెకండ్ ట్రిప్ హనీమూన్కి వెళ్ళొస్తాం. ఆహా, పాపం ఎంత కర్మ వచ్చిందండి అయ్యగారు మీకు. కర్మేంట్రా, చనిపోయినగా అదృష్టం కలిసి వస్తుంటే లక్షలు రా. అదృష్టం మాట ఎలా ఉన్నా, మీ తాపత్రం చూస్తుంటే నాకు నవ్వు చెప్తున్నా. అది వీరి తప్పు కాదురా, డబ్బు తప్పు. డబ్బు ఎంతటి వాళ్ళైనా పాపం గడిచి కల్పించేస్తాం. రే, నాకేమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తుంది? ఇలా ఇలా ఏమనిపిస్తుందా? ఆ అమ్మాయి ఈ ఇంటి కోడలుగా వస్తే ఎంత బాగుంటుందో, మీ ఇద్దరిని మెడబట్టి బయట తిరిగితే అంత బాగుంటుంది. అమ్మాయి వచ్చేస్తున్నారు. ఏమిటి ఏమిటి హడావుడి? ఎవరు నా చుట్టాలు అలాంటి వాళ్ళు ఎవరన్నా వస్తున్నారా? చుట్టాలేంట్రా, మహాలక్ష్మి వస్తుందిరా, కోడలు వస్తుంది ఇంటికి. అలాంటివే నాకు నచ్చవు. అవును, బాగుపడ ఎందుకు నేను వస్తాయి, నీకేమీ నచ్చవు. ఒరే, మర్యాదగా వ్యధవేష లేకుండా అమ్మాయిని పెళ్లి చేసుకో. నాకెంత మొత్తం కుదరదు. ఎందుకంటే అంత బలాన్ని పెడతారు? ఆయనకి ఇష్టం లేదంటే నాకు ఆడికో చేసి మాట్లాడారు. రే, ఎందుకు కుదరదు? ఎందుకు కుదరదా? వంకాయ్, బీరకాయ్, తోటకూర అని అమ్మాయిని నన్ను పెళ్లి చేసుకోమంటావా? ఏ తప్ప? తప్పే. కావాలంటే నువ్వు చేసుకో. నేనా? తప్పురా, అలాని మాట్లాడకరా. ఒరే, వంకాయలు అమ్ముకుంటే ఏరా, నేను మాత్రం ఉల్లిపాయలు అమ్ముకొని మేము పైకి రాలేదురా. ఓహో, అందుకేనా ఎవడైనా మన హోటల్లో ఉల్లిపాయ అంటే చాలు ఉల్లిక్క పడతారు. పడి మీరు బయటకు పడి బాబు బాబు, ఒరే నా మాట వింటరా, వచ్చేస్తుందిరా. ఒరే బాబు, నన్ను ఏం చేయమంటావు? ఏమీ అక్కర్లేదురా. చూడు బాబు, నువ్వు ఒక్కసారి దాన్ని ప్రేమిస్తే ఏం పెట్టి జేబులో 1 రూపాయి అయితే కూడా ఉండదు.
ప్రేమించడానికి కూడా పెట్టుబడి కావాలరా? అవునయ్యా, ప్రపంచంలో ప్రేమించడానికే ముందర పెట్టుబడి కావాలి, ఇక దేనికి ఎక్కర్లేదు. ఎంత కావాలో చెప్పు. నువ్వు 50,000 ఉంటే 50,000 కావాలా? అవును మరి, ఇది ఏమన్నా ఉల్లిపాయల వ్యాపారం అనుకున్నావా, కాయగూరల వ్యాపారం అనుకున్నావా? పీటీ పెట్టాలి కదా, దానికి మళ్ళీ డ్రైవర్ని పెట్టాలి కదా, పెట్రోల్ పోయాలి కదా. దానికి కూడా పెట్రోల్ పోయాలా? పిల్లలు కాదయ్యా, కారుకి పోయాలి కదా. తర్వాత లవ్ లెటర్స్ రాయాలి కదా. ఆ లెటర్స్ నేను రాస్తాలేరా? మేనేజ్ చేయి. తర్వాత లవ్ డూయట్ నేనే పాడాలి కదా. పోనీ ఆ పాటలు అవి గ్రామ్ ఫోన్ రికార్డులు పెట్టి మేనేజ్ చేయలేవురా? మేనేజ్ చేయొచ్చు, దానికే. కాకపోతే ఆ గ్రామ్ ఫోన్ రికార్డు వాడిని ప్రేమిస్తుంది, వాడితోటే కాపురం చేసేస్తుంది. ఏమిటి ప్రేమ వద్దా కాపురం వద్దా చెప్పు. నువ్వే ప్రేమించాలి, నువ్వే కాపురం చేయాలి. నేనే కాపురం చేయాలంటే 50,000 మాత్రం కాయ. 50,000 ఇప్పుడు ఎక్కడ తెచ్చేది? చిన్న కుర్రాళ్ళ మనకేం చెప్పున్నా, హాయిగా మంచి కాకోట్లుందా, ఇక్కడ మంచి ఇల్లుందా, వెనకాల దొడ్డు ఉందా? ఇప్పుడు ఇవన్నీ అమ్మేమంటావా? మొత్తం 3 ఒకే మాట అమ్మేక్కలేదా? ఒకటమ్ము దొడ్డి. సీతాంబరం గారు, సీతాంబరం గారా? సీతాంబరం గారా? చిచి ఎట్టేమో పక్కపో. కాదు, అమ్మాయి వచ్చేసి నువ్వు ప్రేమించాలి. నీ కూడదా? రండి నీకోసం ఈ కళ చూస్తున్నావు. రండి. ఏం తీసుకుంటారు? పొద్దుటేలా ఏం తాగను. మరి రేటు తాగుతా, గంజి తాగుతా వేటి. ఊరుకోరా. ఏంటి పేరు తిరగదేటి? తిరుగుద్ది చేత్తో తిప్పినంత కాలం తిరుగుతూనే ఉంటా తిరగల్లాగా. ఏంటి టెలిఫోన్ ఎవరికి వచ్చేసిన టెలిఫోను అది అక్కడ ఉందమ్మా, నీకు కావాలా? ఉపయోగిస్తా. నేను మరి బయటకు వెళ్ళాలి కదా, ప్రతి విషయం మాట్లాడాలి. 50,000 కోసం నేను ఎందుకు అడుగుతాను రా? అలాగే నువ్వు మాత్రం బాగా ప్రేమిస్తూ ఉండాలి. ప్రేమిస్తాను. వెళ్ళు. లబ్జు వెళ్ళు. నువ్వు ప్రేమించింది నేనా? చేసుకుందామా, లవ్ చేసుకుందామా, లవ్ చేసుకుందామా, నాలో నిన్ను నీలో నన్ను చూసుకుందామా. చేసుకుందామా, లవ్ చేసుకుందామా, నాలో నిన్ను నీలో నన్ను చూసుకుందామా. చేసుకుందామా, లవ్ చేసుకుందామా, నాలో నిన్ను నీలో నన్ను చూసుకుందామా. చేసుకుందామా. మనసు నీ వయసు ఒకటై నిలిచాయి, నీ తోడే లేకుంటే బ్రతుకే ఉపవాసం. తలలో తెలివే మిగులుంటే ఒకరికి ఒకరై కలిసుంటే, తలలో తెలివే మిగులుంటే ఒకరికి ఒకరై కలిసుంటే. నాలో నిన్ను నీలో నన్ను చూసుకుందామా. చేసుకుందామా. ఒళ్ళో నేనుంటే సంతోషిస్తారు, ఓ మైనా
ఇక పైన తమాషా చూపిస్తాం. ఎవరన్నా ఏమన్నా బయటే కొట్టిస్తాం. చేసిన పథకం పారింది, కూరల బేరం తీరింది. చేసిన పథకం పారింది, కూరల బేరం తీరింది. ప్రాణం తీసే యముడైనా ప్రేమతో వచ్చి దీవించాలి. చేసుకుందామా లవ్ చేసుకుందామా, నాలో నిన్ను నీలో నన్ను చూసుకుందామా. అచ్చా చేసుకుందామా, లవ్ చేసుకుందామా, నాలో నిన్ను నీలో నన్ను చూసుకుందామా. చేసుకుందా ఒకవైపు జబ్బు మనిషి ఇంట్లో అలా పడి ఉంటే నీకు పాటలు కావాల్సి వచ్చారా రాసి? అది కాదన్నయ్య, నేను ట్రాన్సిస్టర్ తీసుకొచ్చింది పాటలు వింటాను కదన్నయ్య. నేను రిపేర్ చేస్తే 10 రూపాయలు వస్తాయి కదా అన్న ఆశతో తీసుకొచ్చాను. నీకు నాకు ఏ పని దొరక ఇంట్లో ఎంత బాధపడుతున్నావో నాకు తెలుసు. వదులకు కనీసం సరైన ఆహార మందులు కూడా నువ్వు ఇవ్వలేకపోతున్నావు అని కూడా నాకు తెలుసు. అందుకని నువ్వేం బాధపడదు బాబు. నేను ఎప్పుడూ బాధపడి వదిలా. అన్నయ్యకి మాటల్లో కోపమే కానీ మనసులో ఏముందో నాకు తెలియదు. గోపి, నేను ఇక్కడ ఉన్నట్టు నీకెవరు చెప్పారన్నయ్య? ఎవరు చెప్తే ఏం గాని వెంటనే వెళ్ళి రేపు ఇంటర్వ్యూకి కావాల్సిన ఏర్పాట్లు చూసుకోపు. ఇంటర్వ్యూకా? అవునరా, మనం అప్లై చేసిన ఫోర్మన్ ఉద్యోగానికి రేపే ఇంటర్వ్యూ అట. నేను రమ్మని రాశారు. ఈ రోజుల్లో నిరుద్యోగులకు వచ్చేది ఇంటర్వ్యూలేనయ్యా, ఉద్యోగాలు కావు. సరే సరే, అందుకని మన ప్రయత్నం మానేస్తామా? అధైర్యపడక వెంటనే వెళ్ళి ఏర్పాట్లు చూసుకోపు. ఏం తీసుకొచ్చావు కంపెనీ మీదకి? బంగారం అదిరా, బంగారం. మన కష్టాలు గట్టెక్కించి అదృష్టాన్ని తీసుకొచ్చాను. చూసావా, అదిగో టాక్సీ. ఈ రోజు చలిగా దీంతో డ్రైవర్ గా కూర్చొని డబ్బు సంపాదించేస్తారు. దాన్ని కట్టవలసి సైట్ వచ్చే డబ్బు అంతా కొద్ది రోజులు కట్టి పారేసి దర్జాగా ఓనర్ గా మీ అందరినీ చెప్తారు. ఎలా ఉంది ఐడియా? అంటే అప్పు చేసి కారు కొన్నావా? ఏమిటి వదినా, నువ్వు కూడా అన్నయ్యలాగా భయపడతావు? చెయ్యి తిరగాలి కానీ సంవత్సరం తిరిగే లోపల అయిపోచ్చే డబ్బు అంతా కట్టిపారేను. వదిన, మొదటిసారిగా నువ్వే నా టాక్సీలో కూర్చోవాలి. ఒక రౌండ్ తిప్పుకొచ్చేస్తా. రావడి ఇవాళ మంచి రోజు కూడా. గోపి, అప్పు చేసి కారు కొన్నట్లు మీ అన్నయ్యకి తెలిస్తే? తెలిస్తే ఏమవుతుంది? తన తీసి మొదలెస్తాడా? అప్పు చేయడం తప్పని ఆయన నియమం కావచ్చు, కానీ మరో దారి లేనప్పుడు, తీర్చే శక్తి మనకున్నప్పుడు అప్పు చేయకపోవడమే తప్పని నా ఉద్దేశం. అంతేకాదు వదినా. ఏ ఆగిపోయావే? ఇంకా ఏమిట్రా నీ ఉద్దేశం? అది కాదండి గోపి. నువ్వు నోర్మయ్య, నేను అడిగింది వాడిని. ఏరా, ఒక సంవత్సరంలోగా అప్పు తీర్చేస్తావు కదా? తప్పకుండా. తీర్చలేకపోతే? తీర్చలేకపోవటం అంటూ ఎందుకుంటుంది? ఇది జీవితం గనక. తీర్చలేకపోతే ఏమవుతుంది అని. ఏమవుతుంది? వాళ్ళ కారు వాళ్ళు పట్టుకెడతారు. కారే కాదురా, మన పరువు, ప్రతిష్ట, మానం, ప్రాణం అన్ని పట్టుకుపోతారు. అప్పు చేసే ప్రతి వాడికి తీర్చగలనే ధైర్యం ఉంటుందిరా, తీర్చే అవకాశమే ఉండదు. అందరికీ ఎందుకు ఉండదనుకోవాలి? ఎందుక? నిన్ను నన్ను కన్నా మన నాన్నకే లేదు కాబట్టి. ఆ చిన్న తప్పుతో నాన్నే మనకు లేకుండా పోయాడు కాబట్టి. అందుకే చెప్తున్నాను, ఆ ట్యాక్సీ ఇచ్చేస్తా. క్షమించండి గోపి, నేను చెప్తున్నాను, ముందు ఇచ్చేసిరా. ఇవ్వలేను, ఇవ్వను. నువ్వు నన్ను కొట్టు తిట్టు. ఓహో, అంత బలంగా నిర్ణయించుకున్నావు అనమాట. అయితే ఇంకే లక్ష్మి, పొలం పద. ఎక్కడికి?
నా మాటకి ఎక్కడ విలువ ఉంటే అక్కడ. అంత ఇష్టం లేకపోతే నన్నే పొమ్మని చెప్పరాదు. మీరు వెళ్ళటం దేనికి? గోపి నువ్వు ఊరుకో లక్ష్మి. వాడి దృష్టిలో ఆ ఇనుప ముక్కకున్న విలువ మనకు లేదని తేలిపోయింది. ఇంకెందుకు? ఏట్లో కొట్టుకుపోతున్నప్పుడు ఏదో గడ్డి పరకు ఆధారం కావాలన్నయ్య. అంత మాత్రాన మనిషి కన్నా ఆ గడ్డి పరకు విలువైంది కాకపోవచ్చు. క్షమించండి, ఇన్నాళ్ళకి నేను ఎదురుస్తున్నాను. నా నిర్ణయం తప్పు కాదని త్వరలోనే ఒప్పిస్తాను. మళ్ళీ అప్పుడే మీకు కనిపిస్తాను. గోపి వెళ్ళిపోతున్నాడండి, రమ్మని పిలవండి. అంత ముందుకు వెళ్ళిన వాడు ఇప్పుడు మనం రమ్మన్నా వెనక్కి రాడు లక్ష్మి. వాడిని ముందుకే వెళ్ళని ఏమో రుజువు చేస్తాడేమో. సెక్రటరీ సార్, వీళ్ళంతా ఫ్యాక్టరీకి వెళ్ళకుండా ఇక్కడేం చేస్తున్నారా? ఏం లేదండి, ఈ నెల జీతాలు ఇంకా ఇవ్వలేదండి. పైగా కరువు బస్సును రచ్చమంటున్నారండి. అది కాకుండా ఏడాది బోనస్లు ఇవ్వాలంటున్నారు. ఇచ్చే ఏం లేదండి, ఇవ్వటానికి మన దగ్గర డబ్బు ఏమీ లేదండి. లేకపోతే ఇంకెక్కడి నుంచి తేవా? ఏమీ లేదండి, తీసుకురావడానికి ఏమీ లేదండి. పదో పరక అయితే ఎక్కడి నుంచైనా తీసుకురావచ్చండి, కానీ 2-3 లక్షలు కావాలండి. ఆనందరావు గారి దగ్గర వెళ్ళి తీసుకురండి. ఇప్పటికే వారి దగ్గర చాలా సార్లు అప్పులు తెచ్చామండి. అయ్యా ఏమీ లేదండి గారు, మాట్లాడకుండా వెళ్ళి తీసుకురండి. మీరా? నమస్కారం. ఇలా కూర్చోండి. ఇదంతా మీరు పెట్టిన భిక్షే బాబు గారు. నేనా? అవునండి. ఆ వేళ అప్పు చేయొద్దని 25 రూపాయలు హెచ్చించారు. జీతంలోంచి ప్రతి నెల 10-25 కూడబెట్టి ఒక పాత మిషన్ కొని ఇలా చేశాను. సంతోషం. పనులు బాగా వస్తున్నాయా? వస్తున్నాయండి. పని ఎక్కువై ఇంకా కొన్ని వదిలేసుకుంటున్నాను కూడా. అదే పని తెలిసిన వర్కర్స్ దొరకడం లేదండి. ఓహో, నేను ఒక మనిషిని చూపిస్తాను, పని ఇస్తావా కృష్ణ? తప్పకుండా బాబు గారు. ఈ మాత్రానికి తమరే రావాలా? ఆ వర్కర్ని పంపించండి చాలు. ఆ వ్యక్తి నీ ముందే ఉన్నాడు కృష్ణ. బాబుగారు తమరా? వద్దు బాబుగారు, నేను మీ ముందు చేతులు చాచి బ్రతికిన వాడిని. మీరు నా ముందు చేతులు కట్టుకుని నిలబడతారా? కావాలంటే ఆ కుర్చీలో తమరు కూర్చోండి, పని నేను చూసుకుంటాను. ఆ కుర్చీలో యజమానే కూర్చోవాలి కృష్ణ. నేను తమ దగ్గర పని చేసిన వాడిని, మీ చేత పని చేయించలేనండి. నా ఇల్లు గడవడం కోసం నేను పని వెతుక్కుంటూ వచ్చాను. ఇక్కడ దొరక్కపోయినా మరొక చోటకైనా వెళ్ళి పని చేయవలసిందే కదా. కష్టపడకుండా నేను ఒక్క పైసా అయినా తీసుకోనని నీకు తెలుసు. అయినా ఆ కుర్చీలో నన్ను కూర్చోబెట్టి నువ్వు డబ్బిస్తే నేను యాచకుణ్ణి అవుతాను. నన్ను ముష్టివాణి చేయటం నీకు ఇష్టమా చెప్పు? బాబు గారు ఇంకేం చెప్పదు కృష్ణ. రైట్, రండి రండి రండి. డబ్బులు ఇస్తాను, కారు తెస్తారా? రండి. రండి, బాగా దోయాలి. రండి డబ్బుల్లో కింద ఇదిగో తీసుకోండి. నువ్వా అన్నయ్య? ఏరా బాగున్నావా? బాగానే ఉన్నా అన్నయ్య. ఉదయం ఎలా ఉంది? బాగానే ఉంది. రా అన్నయ్య, ఇంటి దగ్గర దింపుతాను. అక్కర్లేదు కానీ ఈ బండిని సొంతమైందా? ఇంకెంత, కొద్ది రోజుల్లో మనది అయిపోతుంది. ఆ రోజు త్వరలోనే రావాలని భగవంతుని కోరుకుంటున్నా. వస్తా. వచ్చారా? ఏమిటి ఇంత ఆలస్యమైంది? మన గోపి కనిపించాడు లక్ష్మి. అలాగా, బాగున్నారా? ఒక్కసారి రమ్మలేకపోయారా? దానికి ఇంకా టైం ఉంది. సరే, నేను మీకు శుభవార్త చెప్తాను. నాకేమిస్తారు? నన్నే పూర్తిగా నీకు ఇచ్చుకున్నానుగా, ఇంకేమన్నా. ఏమిటది? మా ఉమ కడుపుతో ఉందటండి. అలాగా? అవునండి, కళ్యాణి చెప్పి మీరు వెంటనే వెళ్ళి తీసుకురండి. ఎంత పేదవాళ్ళమైనా పసుపు కుంకాలు ఇచ్చి పంపలేనంత పేదవాళ్ళం కాదు కదండి, అందులోనూ తొలి కాల్పు. తీసుకురండి. లక్ష్మి, మన గోపి ఏమన్నాడు తెలుసా? నాకు సమాధానం చెప్పండి ముందు. వెళ్ళి తీసుకొస్తారా లేదా?
క్షమించు లక్ష్మి, నేను అక్కడికి వెళ్ళలేను. ఓహో, మిమ్మల్ని నాకు పూర్తిగా ఇచ్చుకోవడం అంటే ఇదన్నమాట. లక్ష్మి, మీరేం చెప్పకండి. ఏదైనా చెప్పదలుచుకుంటే ఉమని తీసుకొచ్చి చెప్పండి. సరే సరే. ఆగు. కానీ ఒక్క షరతు. ఎవరు? నా పేరు వాసు అండి. వాసు అంటే ఓహో, ఉమ పెద్దని గారు నువ్వేనా? అవునండి. మా కోడలతో మాట్లాడవలసింది ఏమన్నా ఉందా? లేదమ్మా, మీతోనే మాట్లాడాలని వచ్చాను. నాతోనా? ఏమిటి? మరేం లేదమ్మా, ఒక్కగానొక్క ఆడబిడ్డ. ఈ శుభ సమయంలో అమ్మాయిని ఇంటికి తీసుకువెళ్లాలని వాళ్ళ వదిన ఆశపడుతోంది. ఓన్లే అదొక్కటైనా సాంప్రదాయబద్ధంగా చేద్దాం అనుకున్నారు. గతాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు నిష్ఠురంగా మాట్లాడినా మీ అంగీకారాన్ని కోరవలసిన బాధ్యత నాకుంది. అయినా నారమతో పనే ఉంది. కోడలతో చెప్పి చూస్తాను, వస్తే నిరభ్యంతరంగా తీసుకువెళ్ళొచ్చు. మీరు పంపితే మాత్రం ఏ ముఖం పెట్టుకుని నా ఇంటికి వెళ్ళగలను అత్తయ్య. కొందరు ఉంటారు, కావాలనుకునే వాళ్ళ కోసం జన్మంతా ఏడుస్తూనే ఉంటారు. కాళ్ళతన్ను చేసిన మనుషుల మీద కూడా ఆ మమకారాన్ని చంపుకోలేరు. అది వాళ్ళ దౌర్భాగ్యం. దానికి ఎవరేం చేస్తారు? అమ్మా ఉమా, తల్లి తండ్రి చచ్చిపోతే అంతకన్నా ఎక్కువగా పెంచి పెద్ద చేశారే అనుకో. అందుకని జన్మంతా అత్తమామల కన్నా ఎక్కువగా చూడాలంటే ఎలా వీలు పడుతుంది అత్తయ్య? మీరే చెప్పండి. నేనేం చెప్పగలమ్మా, నీకేం తోస్తే అదే చెయ్యి. అయినా ఏ పేద గుడిసుకో వెళ్ళి పేరంట వెలిగించుకోవాల్సిన కర్మ నాకేం పట్టింది? నేను ఈరోజు లక్షాధిపతి రాఘారావు గారి కోడల్ని. అమ్మా ఉమా, ఒక్క మాట చెప్పమంటావమ్మా? వద్దు, నువ్వు నాతో ఏం చెప్పొద్దు. నేను అసలు నీతో మాట్లాడడం లేదు. ఇంట్లో గోడలతో కుర్చీలతో మాట్లాడుతున్నాను. వెళ్ళిపో, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇంకొక క్షణం ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపో. వెళ్తానమ్మా, ఈ ఒక్క మాట చెప్పి వెళ్ళిపోతాను. ఒక్క తల్లి కడుపున పుట్టినవాడు. మన రక్తం మాత్రమే ఒకటి కాదమ్మా, మన కన్నీళ్ల భాష కూడా ఒకటి. అన్నయ్య, నీ త్యాగానికి ఈ ద్రోహానికి కలిగే బాధ కూడా ఒక్కటేనన్నయ్య, ఒక్కటేనన్నయ్య. నాశనం, సర్వనాశనం చేశావు. నీలాంటి తాడు బంగారం లేని దరిద్రులకు బాకీ పెట్టడం మాది బుద్ధి తక్కువ. వెళ్ళు, నీ బాకీ దాని రిపేర్ ఖర్చులు తీరే వరకు షెడ్యూలో కూలి పనిచేయి. జావ్. ఈ ఒక్క తప్పు క్షమించండి సార్. నోరు ఎత్తావంటే పీకపిస్కి పోలీస్ స్టేషన్ లో పారేస్తా, జాగ్రత్త. అరే రాముడు సార్, వీడిని తీసుకెళ్లి షెడ్ లో పడాయి. లారీలు కార్లు కడిగించు, షెడ్ అంతా శుభ్రంగా తుడిపించు. అప్పుడు కానీ ఇలాంటి వేదాలకి బుద్ధి రాదు. లేచావు. అలాగే సార్. పద పద, కారు తోలడం తెలియ వాళ్ళందరూ మా ప్రాణాలు తీయడానికి వస్తారు. త్వరగా కానీ. మరి పాట ఏమిటి? మీ పాటతోటి మా కొత్త జీవితం ప్రారంభం కావాలన్నమాట. మేము డూయిట్లు పడుకోలేమా? కరుస్తాం చూడు. పాటలు అంటే నాకు చాలా ఇష్టం, పాడనేయండి. నిజమా? ఎవరి కర్మకి ఎవరి కర్తలు. మరి ఆడుతోనేటి కానీ నేను ఎత్తుకుంటాను, నువ్వు చుట్టూ కలుపు. ట్రైన్లో పాడుకుంటారా? ఈ మధ్య ట్రైన్లు కూడా ఎక్కువయ్యాయి. కిరాయి వాడు కిరాయి ఏమిటి, 100 ఏమిటి, పైగా వీడంటే కిరాయి వాడు కదా. ఏం లేదు మా గారు, అట్లా సెక్రటరీ కాడు ఏం కాడు, రోజు కూలికి మాట్లాడుకున్నాం అంతే. రోజు కూలికా? మరి నీకు గుర్ర పందేలు వచ్చిన డబ్బు? గుర్రం తన్నింది, మళ్ళీ గుర్ర పందాలనే పోయింది. ఏమిటి, 5 లక్షలు పోయిందా? 5 లక్షలు ఏమిటి, 10 రూపాయలు ఎక్స్ట్రా కూడా పోయింది. మరి నా దొడ్డి అది కొనుక్కున్న వాడికి పోయింది.
ఇక నాకు మిగిలింది ఏంటి? వస్తుంది వస్తుంది, రండిరా. నువ్వు పోరా, నువ్వు రావే. ఇవ్వండి ఇవ్వండి. బాబు, మా గోపి చాలా రోజుల నుంచి కనపడటం లేదు. ఎక్కడ ఉన్నాడో మీకు ఏమైనా తెలుసా? అతను ఇప్పుడు ట్యాక్సీలు తోలడం లేదండి. ట్యాక్సీలు తోలడం మానేసి ట్యాక్సీలు తుడుస్తున్నాడు స్టేట్ సైడ్ లో. అలాగా. గోపి, గోపి, నువ్వా అన్నయ్య? ఏమిట్రా ఇది? ఇల్లు వదిలి వచ్చి చివరికి ఇదా నువ్వు చేస్తున్న పని? అయిపోయింది, అది అయిపోయింది, కానీ రా ఇంటికి పోతారా? నేనా? ఆ ఇంటికా? నేను రానన్నయ్య. మళ్ళీ ఏ మొహం పెట్టుకుని ఆ ఇంటికి రమ్మంటావు? ట్యాక్సీ సొంతం చేసుకుని వస్తాను నేను పంతం పట్టాను, కానీ ఈ ట్యాక్సీ నన్ను సొంతం చేసుకుంది. నేను రానన్నయ్య. నువ్వు వెళ్ళిపోన్నయ్యా. గోపి, వెళ్ళిపో, వెళ్ళిపోన్నయ్యా, వెళ్ళిపో, వెళ్ళిపో. అరే గోపి, పగలు నిద్రపోతున్నావు, సరిగా పనిచేయరా. నమస్తే. ఏమిటి వాసుబాయ్, దారి తప్పి ఎలా వచ్చినట్టున్నావు? లేదండి, దారి తప్పిన వాడిని దారికి తీసుకెళ్లాలని వచ్చాను. గోపి మా తమ్ముడేనండి. అరే క్యా, ఆ మాట ఎప్పుడు చెప్పలేదే మాకు. సేట్జీ, వాడి ఆరోగ్యం అసలే బాగుండలేదు. వాడు ఇంకెక్కడ ఇలాగే ఉంటే. చూస్తూనే ఉన్నాం కా భాయ్, ఎంతైనా నేను కూడా మనిషినే భాయ్. కానీ ఏం చేస్తాం, ఈ కారు మీద 500 రూపాయలు నష్టం వచ్చింది. అయినా పర్వాలేదు, లేజావు భాయ్, లేజావు. సేట్జీ, మీకు ఎలా కృతజ్ఞత చెప్పుకోవాలో తెలియటం లేదు. మీ 500 రూపాయలు రేపటికల్లా నేను తీసుకొచ్చి తీర్చేస్తాను, తప్పకుండా తీర్చేస్తాను. పర్వాలేదు భాయ్, లేజావు భాయ్. మీ 500 రూపాయలు రేపటికల్లా నేను తీసుకొచ్చి తీర్చేస్తాను, తప్పకుండా తీర్చేస్తాను. లక్ష్మి, ఏమిటిది? ఇది మీ మాట నిలిపేందుకు, ఇది నా సౌభాగ్యం తెలిపేందుకు. తీసుకెళ్ళండి. వద్దు లక్ష్మి, వద్దు. ఇప్పటికే నీ సర్వస్వం దోచుకున్నానే తప్ప నీకంటూ ఏదీ మిగల్చలేకపోయాను. అది మీ భ్రమ. బంగారం లాంటి మీ మనసే నా సొంతమైతే ఇంకా ఈ బంగారం ఎవరికి కావాలండి? భగవంతుడు నాకు ఒక న్యాయం, ఒక అన్యాయం రెండూ చేశాడు లక్ష్మి. అదేమిటండి, మీకు అన్యాయం చేయడానికి వాడికైనా శక్తి చాలదు. లేదు లక్ష్మి, పేదరికం అనేది ఒక అన్యాయమే కాదు, పెద్ద శిక్ష కూడా. కానీ ఆ పేదరికంలో కూడా ఇంత పెద్ద మనసున్న నిన్ను నా ఇల్లాల్ని చేశాడు. అదే వాడు చేసిన న్యాయం. ఓ మీరా? ఎంతసేపు అయింది వచ్చి? చాలాసేపు. మీరు వచ్చింది డబ్బు కోసమేగా? ఎందుకండి అనవసరంగా 1కి 10 సార్లు తిరగడం? ఉంటే నేనే పంపించేస్తానుగా. అయినా శ్యామ్, నీతో ఒక్క విషయం. ఐఎమ్ సారీ, నాకు ఇప్పుడు ఏం వినడానికి టైం లేదు. సినిమాకి టైం అయింది. ఉమా పద. ఏమండి, రక్తం! బాధపడకూడదు, నా రక్తం నీ కన్నీళ్ళ కన్నా పెద్ద విలువైంది కాదు. అవే మాటలు గొప్పి, కాసేపు ఊరుకో. ఏమండి, ఏమండి, ఇంకా చూస్తూ నిలబడ్డారేమండి? వెళ్ళి డాక్టర్ని తీసుకురండి. తీసుకురావాలి లక్ష్మి, తీసుకురావాలి. వెంటనే వెళ్ళండి. ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నారు? ఓహో, పోనీ ఇది అమ్మేసి. దీన్ని కూడా కొనేవాళ్ళు ఉంటే అమ్మటానికి అభ్యంతరం లేదు లక్ష్మి. కానీ దీని విలువ మనకి తప్ప ఈ లోకానికి తెలియదు. ఊరుకోండి, నేనే మర్చిపోయాను. లక్ష్మి, తెస్తాను, డబ్బు తెస్తాను. డాక్టర్కి మందులకి సరిపడా డబ్బు తెస్తాను. నా ఆదర్దాలో ఏదో అన్నాను కానీ మీరు మాత్రం ఎక్కడి నుంచి తేగలరండి? ఎక్కడి నుంచా? వెర్రిదానా, బ్రతుకులో అప్పు చేయకూడదన్నాను కానీ నాది అప్పు దొరకని బ్రతుకన్నానా? ఇప్పుడే వస్తాను, జాగ్రత్త.
నొప్పులు ఎక్కువైనాయండి. రోజునే వచ్చి ఉంటుంది. ఆసుపత్రికి తీసుకెళ్ళాలండి. తీసుకెళ్ళు, ప్రసవిస్తుంది. అది కాదండి. వాసా వచ్చావు. కాదండి అయ్యా, నా మాట ఏనండి. ఇది కష్టకాలం అండి. చేతిలో 1 రూపాయి లేదండి. ఇది ఏమంటావు అయితే? ఇప్పుడు నీకు అప్పు కావాలంటే ఇదిగో, నువ్వు అరిచి చచ్చినా అరవకుండా చచ్చినా నా దగ్గర మాత్రం డబ్బు లేదు. ఊరికి అప్పు చేసి బతికేవాడు మనిషి కాడు. ఆ వాసం చూడు, అప్పు ఇస్తానన్నా సరే పైసా పుచ్చుకోడు. పుచ్చుకోరు కాబట్టి ఇస్తానన్నారు. వాసుబాబు మీరేనే చెప్పండి బాబు, చాలా ఆపదలో ఉన్నాను. సర్లే, రికమెండేషన్ ఒకటి. తుమ్మబోతులో ఉన్న చెమట పని చేస్తున్నావు. చెమటేమిటి బాబు, అప్పిచ్చి నా భార్యను బతికిస్తానంటే ఈ క్షణంలో రక్తాన్ని మీకు ఇచ్చేస్తాను. ఈ రక్తం నాకెందుకయ్యా, నేనేమో పిశాచాన్నా? పోయి బ్లడ్ బ్యాంకులో అమ్ముకో, అంతగా అవసరం అయితే. ఏమిటి వాసుబాబు, ఏమిటి సంగతి? ఏం లేదండి, అవసరమైన పని ఒకటి గుర్తుకొచ్చింది. మళ్ళీ వస్తాను. వదినా, 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 రారా. ఎందుకు సంబరం? నాకు ఉద్యోగం వచ్చింది వదినా. గవర్నమెంట్ లో 4 మంది ఉద్యోగం వచ్చింది. ఇంకేం పర్వాలేదు వదినా. ఇన్నాళ్ళకి దేవుడు మన వరాలకి ఇచ్చాడు. జీతం ఎంతో తెలుసా? నెలకు 600 రూపాయలు వదినా, 600 రూపాయలు. కష్టాన్ని పోయినా హాయిగా 500 రూపాయలు వస్తాయి. అన్నయ్య ఇస్తే వదినా, ఈ శుభవార్త అన్నయ్య చెప్పి ఆయన ఆశీర్వాదం తీసుకోవాలి. అన్నయ్య తమ్ముడు, ఏమిటి? కూర్చో కూర్చో కూర్చో. అయ్యో ఏంటా ఇది? లక్ష్మి, ఇదిగో ఈ మందులు వాడితే తొందరగా నయం అవుతుందని డాక్టర్ చెప్పారు. వెళ్ళి తీసుకొస్తా. ఇదేమిటో తెలుసా అన్నయ్య? నాకు ఉద్యోగం వచ్చిందన్నయ్య. బ్రహ్మాండమైన ఉద్యోగం. అలాగా? ఎక్కడ? ఈ ఊళ్ళోనన్నయ్య. మనకి విడిగా క్వార్టర్స్ కూడా ఇస్తారు. వదినా, ఇక మీద నీ ఇష్టం వచ్చినట్టు కేకలేయడానికి వీల్లేదు. అయ్యగారిని చూడాలంటే ముందుగా అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోవాలి. అలాగే ముందు మందు సార్. ఓఎస్, ఈ శుభ సందర్భంలో నువ్వు ఇచ్చిన మందు అమృతంగా తాగేస్తాను. బాగుంది తమ్ముడు, అన్ని విధాల అనుకూలమైన ఉద్యోగం. ఆ ప్లాస్టర్ ఏంటన్నయ్య? అదే బ్లడ్ బ్యాంక్. బ్లడ్ బ్యాంక్ అంటే? అదేరా, ఆ బ్లడ్ బ్యాంక్ ముందర నుంచి వస్తుంటే చిన్న యాక్సిడెంట్ అయింది అంతే. అన్నయ్య, నేను మరీ అంత పసివాడిని కాదన్నయ్య. నిజం చెప్పు, నా రక్తం చూడలేక నీ రక్తం అమ్మి డబ్బు తెచ్చావు కదా? నిజం చెప్పు, అవునా కదా? నిజం చెప్పు అన్నయ్య. కాపీ, ఇందులో తప్పేముందరా? నా జీవితంలో కొంత భాగాన్ని కాపాడుకోవడం కోసం నా శరీరంలో కొంత రక్తాన్ని ఇచ్చాను, అంతేగా? నువ్వు భగవంతుడా, అన్నయ్య పేరిట కన్న తండ్రి కన్నా మిన్నగా ప్రేమించే దైవాన్ని నా తోబుట్టును చేస్తావు. ఈ మనిషి చేసిన త్యాగాన్ని నేను భరించలేకపోతున్నాను. ఈ రుణం ఎలా తెచ్చుకోను? తెచ్చుకోను. తమ్ముడు, తప్పు తమ్ముడు, తప్పు. నువ్వెవ్వరికీ రుణపడలేవురా. మనిద్దరి మధ్య ఉన్నది అనుబంధమే కానీ రుణం కాదు తమ్ముడు, రుణం కాదు. తమ్ముడు, తమ్ముడు, ఇక మీద మనకి ఏ కష్టమూ ఉండదురా. నీకు ఉద్యోగం వచ్చిందిగా, మనందరం కలిసి హాయిగా బ్రతకొచ్చు. నాకు ఉద్యోగం లేకపోయినా నన్ను, మీ వదిన్ని నువ్వే పోషించగలవురా. నీ మీద నాకా నమ్మకం ఉంది తమ్ముడు, నీ మీద నాకా. కాఫీ, కాఫీ. ఏమై గోపి, వారం 10 రోజులని చెప్పి 4 రోజులైంది. ఇప్పుడైనా బాకీ? క్షమించండి, పొరపాటు. ఆగండి, గోపి మీకు బాకీయా? ఏదో 10 రూపాయలు, తర్వాత వస్తాలే. అక్కర్లేదు,
తీసుకోండి. ఈ క్షణంలో గోపి రుణ విముక్తుడయ్యాడు. మీకు నాకు కూడా. తమ్ముడు నన్నే వెళ్ళి ఉమ్మని తీసుకురమ్మంటారా? ఎందుకులే లక్ష్మి, ఎవరు వచ్చినా రాకపోయినా గోపి మాత్రం తిరిగి రాడు కదా. అలా కుక్క పిల్ల ఇటువంటి జరుగుతుంది కూతురాదు. నన్ను కూర్చున్నట్టు చేసేవరా నువ్వు? నేనేం చేశాను చెప్పు. ఏమిట్రా ఇది? లాయర్ నోటీసు. అదే ఆ ఆనందరావు దగ్గర అప్పు చేసేవరా నాయన? నేను ఆనందరావు దగ్గర అప్పు చేయలేదు. ఆ శ్యాంబాబుకి జామీన్ సంతకం ఇలా పెట్టానంతే. అఘోరించాం. ఇప్పుడు వాడు అప్పు తీర్చకపోతే ఏమవుతుందో తెలుసా? తెలుసు, మన ఆస్తి పట్టుకుపోతారు. పట్టుకుపోతే ఎన్ని ఆస్తులు పట్టుకోగే ఊరినా. నాయన ఆస్తి కాదురా, నిన్ను పట్టుకుపోతే నా తెలుసు ఉంటుంది. ఇంకా అలా కూర్చో అఘోరిస్తావే. రే పదా ఆ రాఘవరావు పదా, ఏం చెప్తాడు పదా. నువ్వు ఇందుకే ఇంట్లో ఒక్కదాను, నువ్వు కూడా పదా. 2 నెలలు ఊళ్ళో లేకపోయేసరికి ఫ్యాక్టరీని కూడా తగినట్టు ఇచ్చామన్నమాట. ఆగవయ్యా రాఘవరావు, ఎక్కడికంత దూకుడుగా బయలుదేరారు కదండి వాళ్ళ కేకలు బొబ్బలు మా వర్కర్లవి. అక్కడికే వెళ్తున్నాను. వాళ్ళకి ఎలాగైనా నచ్చ చెప్పి ఇళ్లకు పంపించడానికి. వాళ్ళ మాట ఏమో గానీ ఇప్పుడు మీరు వెళితే మళ్ళీ ఇంటికి రారు. అదేమిటండి? అదంతేనయ్యా మహానుభావ, వాళ్ళ ఆవేశం అలాంటిది. ఆవేశం కదా నాన్న, వాళ్ళ అవసరం ఉంటాండిది. అమ్మో, అయితే వాళ్ళే చంపేస్తారంటావా? ఆ భయం నాకేం లేదు. ఉండదు నాన్న, అప్పు చేసేవాడికి ఏ భయం ఉండదు. ఎటొచ్చి అప్పు ఇచ్చేవాడికే భయం వస్తుందో రాదో అని. ఏమిటండి మీరు అనేది? మీరు నాకు అప్పిచ్చారా? నేనంత బుద్ధి ఎక్కువని కాను తండ్రి. నా కొడుకు నీ కొడుకు హామీ సంతకం చేసేట. ఏమిటి నాన్న చేసేసాను. అలాగా? ఇదిగో శ్రీ శ్రీ అప్పుల వారు నా ఆస్తికి ఇచ్చిన లాయర్ నోటీసు. అందుకే మీ ఆరోగ్యం మీకన్నా మా నాన్నకే బాగా అవసరం. క్షమించండి చిదంబరం గారు, ఇవన్నీ నాకేం తెలియదు. అంటే నా కొంపగోడు కృష్ణేనా? అలాగే నా ఉద్దేశం అది కాదండి. ఇప్పుడే ఆనందరావు గారి దగ్గరికి వెళ్ళి అన్ని విషయాలు సర్దుబాటు చేస్తాం. పదండి. రావే, నాకు అసలే భయం. మీతో మాట్లాడడానికి నాకు టైం లేదు రాఘవరావు గారు, మీరు వెళ్ళొచ్చు. దయచేసి కొంచెం మేము చెప్పేది వినండి ఆనందరావు గారు. టైంకున్న విలువ మీకు తెలియదు. కావాలంటే మీ చిరంజీవిని అడగండి. చాలాసార్లు మనం ఇచ్చిపుచ్చుకున్నది డబ్బొక్కటే కాదు ఆనందరావు గారు, గౌరవం కూడా. కానీ మీ అబ్బాయికి తెలిసింది డబ్బు పుచ్చుకోవడం మాత్రమే, మనుషులను గౌరవించడం కాదు. నన్ను క్షమించండి ఆనందరావు గారు. నిన్ను క్షమించేంత గొప్పవాణ్ణి కాదు శ్యాంబాబు. నేను కేవలం ఒక వడ్డీ వ్యాపారస్తుని మాత్రం. అది కాదు సార్, ఏదో ఫ్యాక్టరీ చిరాకుల్లో ఏదో పొరపాటు జరుగుతుంది. చిన్నవాడు, మీరు ఎలా క్షమించాలి సార్. నిజమేనండి. అది మనసులో పెట్టుకుని మీరు ఇప్పుడు ఆదుకోకపోతే పాపం రాఘవరావు గారు ఏం కావాలి చెప్పండి. ఆనందరావు గారు ఎన్నోసార్లు అడిగినంత డబ్బిచ్చి నా పరువు ప్రతిష్టలు కాపాడారు. ఈ ఒక్కసారి కూడా దయదలిస్తే మీ రుణం ఈ జన్మలో తెచ్చుకోలేదు. నా భయం కూడా అదే రావు గారు. నా ఉద్దేశం అది కాదండి. మీ ఉద్దేశం నాకు అర్థమైందండి. ఏం మమ్మల్ని చూసైనా నువ్వు మీ నాన్న హామీ ఉంటారా? అలాగే సరే, వాడి మాటలే పట్టుకోకండి. వాడికి నిన్న నుంచి అసలు మతి స్థిమితంగా లేదు. చూసారా రాఘవరావు గారు, ఈ స్థితిలో మిమ్మల్ని నమ్మి హామీ ఇచ్చే పిచ్చి వాళ్ళు ఎవరు ఉండరు. ఒకవేళ ఉన్నా నేనే మనిషిని నమ్మి డబ్బు ఇవ్వను, ఒక్కరిని తప్ప. ఎవరో చెప్పండి, వెళ్ళి వారినే ప్రాధాన్యపడతాను. నా పరువు నిలబెట్టి పుణ్యం కట్టుకుంటే వారికి జన్మంతా ఉడిగించేస్తాను. మీకు ఆయన హామీ ఉంటాడో ఉండడో చెప్పలేను కానీ మీ చేత ఆయన ఊడిగం మాత్రం చేయించుకోడు. ఆయన ఎవరో తెలుసా? ఏమీ లేనివాడు, మీకేమీ కానివాడు, మీ కోడలికి అన్న వాసు. వాసు అన్నయ్య, అమ్మా, అదేమిటమ్మా అక్కడే నిలబడ్డా అరాయిదాన్లాగా? తోపుట్టులా ప్రవర్తించలేకపోయాను కనుక చెప్పండి, ఇంకా నాకు ఇంట్లో కాలు పెట్టే అర్హత ఉందంటావా? పిచ్చి తల్లి, పిచ్చి తల్లి.
రామ్మా. చూడమ్మా, చూడు, నువ్వు మా పట్ల ఏదైనా తప్పు చేస్తే అది నీది కాదమ్మా, నీ వయస్సుది. లక్ష్మి, ఇలా చూడు, ఎవరు వచ్చారో. మళ్ళీ ఎన్నాళ్ళకు కనిపించావమ్మా? మేము లోపలికి రావచ్చా వాసుబాబు? ఓ మీరా, రండి రండి. రాబాబు, క్షమించండి, మా చెల్లెల్ని చూసిన ఆనందంలో మిమ్మల్ని గుర్తించలేకపోయాను. గుర్తించలేకపోయింది మీరు కాదు వాసుబాబు, నేను. మనిషికి అంతస్తే ముఖ్యం అనుకున్నాను, అందుకే మీలాంటి వాళ్ళ ఆత్మీయతను గుర్తించలేకపోయాను. ఏమైతే వెళ్ళండి, చివరికి అందరం కలుసుకున్నాం, అంతే చాలు. ఇక్కడికి రా దూకుడు. దూకుడే పాపం అక్కడ కొంత గూడిపోతుంటాయి. రే, ఈ అప్పులు హామీలు ఉన్న చోటకి మనం వెళ్ళకూడదురా, ఒడ్డు నుంచే చూస్తూ ఉండాలి. వెళ్ళేవనుకో మునిగిపోతాం. ఈ సందర్భంలో నీ సాయం అడగవలసి వచ్చినందుకు నేను సిగ్గుపడుతున్నాను. అదేం మాట అండి, మీకు సహాయం చేస్తే నా చెల్లెలకి చేసినట్టు కాదు. చెప్పండి, ఎందుకు సందేహిస్తారు? పోనీ నువ్వు చెప్పు బాబు. మా ఆస్తి అంతా అప్పుల పాలైంది బావగారు. అప్పులా? అవును వాసు, నా మిథ్యాభిమానాల వల్ల, మా వాడి నిర్లక్ష్యం వల్ల నా ఆస్తి అంతా పరాధీనం అయిపోతుంది. ఇప్పుడు నా కుటుంబ పరువు ప్రతిష్టలు, మానాభిమానాలు అన్నీ ఒక పెద్ద మనిషి చేతిలో చిక్కున్నాయి. ఎవరా మనిషి? నేనే. ఆనందరావు గారా? అవును, వీళ్ళని దగ్గరికి పంపించింది కూడా నేనే. ఎందుకో తెలుసా? ఎందుకు? వీళ్ళకు కూడా ఒక అవకాశం ఇద్దామని నీ చేత అవుననిపిద్దాం. ఏ విషయం మీరు చెప్పేది? ఇంకే విషయం వాసు, నేనిచ్చిన అప్పు విషయం, నువ్వు అసహించుకునే డబ్బు విషయం. చెప్పు, వీళ్ళు నాకు ఇవ్వవలసిన డబ్బుకు నువ్వు హామీ ఇస్తానంటే ఏ గొడవ ఉండదు. హామీ ఇస్తావా? లేదా ఆనందరావు గారు, నేను ఎలాంటి హామీ ఇవ్వలేను, ఇవ్వను. అంటే నీ ఆదర్శం కోసం నీ చెల్లెల కాపురం అప్రతిష్ట పాలైపోయినా నువ్వు విచారించవన్నమాట. నీకు అవకాశం ఉన్నా వాళ్ళ ఆస్తిని నువ్వు నిలబెట్టదలుచుకోలేదన్నమాట. మీ అందరికీ ఆస్తి అంటే డబ్బు, హోదా. నాకు ఆస్తిపాస్తులు, అనుభవాలు, అవి నేర్పిన పాఠాలు. ఏమిటి నీకున్న ఆ గొప్ప అనుభవం? ఏమిటా? ఇదిగో, అప్పుల్ని ప్రేమించినంతగా కన్న బిడ్డల్ని కూడా ప్రేమించలేకపోయిన నా తండ్రి కన్నీటి కథ. ఇదే నా అనుభవం. ఈయన రుణగ్రస్తుడే, అప్పుల వాళ్ళకి ఆస్తిని, కన్న బిడ్డలకి దౌర్భాగ్యాన్ని అప్పగించిపోయిన నా జన్మదాత బాబు. చివరి దశలో నిస్సహాయుడై ఆయన చేసిన ఆక్రందనలు ఇంకా వినిపిస్తున్నాయి. ఇదే సంఘం నడి బజారులో నా తండ్రి బాణాభిమానాన్ని వేలం వేసిన దృశ్యం ఇంకా నాకు కనిపిస్తుంది. సీతాపతి గారు, ఏమండి? సీతాపతి గారు, సీతాపతి. ఇన్ను మూలముగా 50 మందికి తెలియజేయడమేమనగా, మాధవరావు గారు ఆనందరావు గారి వద్ద 10 లక్షల అప్పు తీసుకొని తీర్చలేకపోయినందులకు వారి బంగళాన్ని, వారి ఆస్తిని ఆనందరావు గారు నాన్నా, 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 నాన్నా. బాబు, వాసు, కనుమరుగైపోయిన ఆ దృశ్యం నాకు ఇప్పుడే జ్ఞప్తికొస్తోంది. ఆ సంఘటన వల్ల మీ తండ్రి గారు ఆత్మహత్య చేసుకున్నారని ఆ తర్వాత నాకు తెలిసి. నా తండ్రిది ఆత్మహత్య కాదండి, హత్య. ఆ హత్య చేసింది ఎవరో తెలుసా? అప్పు, అప్పు. ఇప్పుడు చెప్పండి, వీళ్ళ అప్పుకి నేను హామీ ఇవ్వాలంటారా? నా తండ్రి వర్గాన్ని నేను అనుసరించాలంటారా? వద్దు బాబు, వద్దు. నువ్వు హామీ ఇవ్వద్దు. నేను పూర్తిగా ఓడిపోయాను వాసు. నీ ఆదర్శాన్ని పరీక్షిద్దామని వచ్చాను. నీ దురదృష్టానికి కారకుణ్ణి నేనేనని తెలిసి కుమిలిపోతున్నా. ఏమిటి మీరనేది? అవును బాబు, నీ తండ్రి చావుకు నాకు కొంత బాధ్యత. ఆనందరావు గారు, చూడు రాఘవరావు,
జీవితానికి ఎన్ని విచిత్రమైన రుణానుబంధాలను ముడేసి పెడతాడో చూడు. నీ రుణం డబ్బుతో తీరిపోతుంది, కానీ ఈ మనిషికి నేను ఒక నిండు ప్రాణాన్నే బకాయిపడి ఉన్నాను. ఆ రుణం నేను ఎలా తీర్చుకునేది రాఘవరావు? ఆనందరావు గారు, మీరు అలాగే భావిస్తే నిజంగా నా రుణం తీరిపోయినట్లే. వాసు, అవునండి, మనిషి కన్నీటి విలువ నాకు బాగా తెలుసు. ఈనాడు నా తండ్రిని తలుచుకుని వీరు కార్చే కన్నీళ్లే నాకు లక్షలు కోట్లు కన్నా విలువైంది. అర్థమైంది వాసు. ఈయన మీ దగ్గరికి ఎందుకు వెళ్ళమన్నాడో ఇప్పుడు అర్థమైంది. మనిషి మనిషిలా బ్రతకాలి, ఆస్తి అహంకారంతో రంకెలు వేసే పిచ్చివాడిలా బ్రతకూడదు. లోపలికి రా. ఆ విషయం మా నాన్నగారు కూడా చెప్పండి. ఎప్పటికి మారుతాడు, ఏమిటో మారుతాడు, ఎప్పటికప్పుడు మారుతాడు.